నమస్కారం కస్టమర్స్, మన ఎస్టీసీ జ్యువెలర్స్ తరపున ఈ సంవత్సరం మన షాప్ లో నగలు కొన్న వాళ్ళకి లాటరీ పద్ధతిలో ఎన్నో బంపర్ ప్రైజులు అందిస్తున్నాం. అందులో నెక్స్ట్ ప్రైజ్ ఇవ్వబోయే ఆ అదృష్టవంతురాల్ని మనం చూడబోతున్నాం. మీలాగే నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. పదండి చూద్దాం. హలో హలో, అహల్యానా? అవును, మీరెవరు? నా పేరు నరేష్. లక్కీ డ్రాలో మీకు ప్రైజ్ వచ్చింది, అది మీకు ఇద్దామని. హలో 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 ఇలాగే మీకు లక్కీ డ్రాలో ప్రైజ్ వచ్చింది, వచ్చి తీసుకోండి అంటారు. తర్వాత మా దగ్గరే డబ్బు గుంజుతారు. సార్ ఎందుకు సార్ ఉదయాన్నే ఫోన్ చేశారు? మీరు మా దగ్గరికి రానక్కర్లేదు మేడం, నేను మీ వీధిలోనే ఉన్నాను. మీ ఇల్లు ఎక్కడైనా చెప్తే నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడతాను మేడం. ప్లీజ్ మేడం. సర్లే రండి. మేడం, మీ ఇల్లు ఎక్కడ ఉంది? అహల్య ఇల్లు ఎక్కడ అని ఎవరిని అడిగినా చెప్తారు. రండి. ఓకే మేడం. పెట్టేసిందా? ఫోన్లో ఎవరితో మాట్లాడావు? ఏదో ప్రైజ్ వచ్చిందని అంటున్నారు. వాళ్లే ఇంటికొచ్చి ఇస్తారంట. ప్రైజా? ఇంటి పరిస్థితి తెలిసి కూడా ఇంకా లాటరీ టికెట్లు కొంటున్నావా? మన ఊర్లో లాటరీ ఎక్కడుంది? ఊరికే బెర్రిదాన్లా మాట్లాడుకో. మరి ఊరికే ఎందుకు ప్రైజ్ ఇస్తారట? ఇదిగో వీధి చివరినే ఉన్నారంట, ఇప్పుడు వచ్చేస్తారంట. నువ్వే వెళ్ళి అడుగు. నేను ఇప్పుడే వీధి చివరికి వెళ్ళి ఎవరో ఏమిటో చూసిరానా? అమ్మో, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? చూడు, ఇంటి బయట ఎవడో వేలం వేస్తున్నాడు. ముందా సంగతి ఏంటో చూడు. వెళ్ళు, గ్లాస్ ఇవ్వు, నేనే పంచదార కలుపుకుంటాను. నేను అప్పు తీసుకుంటే అసలే ఇవ్వను. వీడు వడ్డీ డబ్బులు అడుగుతున్నాడే. ఉండయ్యా, వస్తున్నాను. డబ్బులు తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నా దగ్గరే నువ్వు వేషాలేస్తున్నావా? అన్నా, ఇక్కడ అహల్య ఇల్లు ఎక్కడ? ఓయ్ వడ్డీ, అమ్మాయికి జీతం రాగానే డబ్బులు ఇస్తానని చెప్పారా? అందరి ముందు ఇలా నించొని అరుస్తున్నావు. నిన్న కూడా ఇలాగే చెప్పావు. ఓయ్ వడ్డీ, ఎవరో తలక మసినోడు మా అమ్మాయికి ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇంటికి వస్తున్నాడట. నువ్వు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం రా. వచ్చేవాడు మిక్సీ గ్రైండర్ ని ఏదో ఒకటి ఇస్తాడు. అది మా అమ్మాయికి తెలియకుండా ఎలాగైనా అమ్మేసి నీ 5,000 నీ మొహన కొడతాను. ఇదిగో, సాయంకాలం వస్తాను. అప్పుడు ఇంకొక అది చెప్పావనుకో, అప్పుడు ఉంటది నీకు. అవును బాబు, మీరెవరు? అదే తలక మాసినోడు ప్రైజ్ ఇస్తారన్నారు. అవును, నేనే. అది నువ్వేమి అనుకోకు బాబు. ఆ దేవుడు ఏడుకొండల వాళ్ళ వచ్చావు. నీ బాధపడడానికి మా ఇల్లు పెట్టుకుంటుండాలి. ఇలాంటి వాళ్లతో ఇలా మాట్లాడితేనే మనం బతకగలం. కానీ నువ్వు అలాగయ్యా ప్రైజ్ ఇవ్వడానికి వచ్చావు. ఏంటి బాబు, ఒట్టి చేతులతో వచ్చావు? కాదు, ముందు ఇల్లు చూస్తా. నిరభ్యంతరంగా చూడొచ్చు. రండి రండి, లోపలికి రండి. ఇదే మా ప్యాలెస్. కూర్చోండి కూర్చోండి. కాఫీ టీ ఏమైనా కావాలా? అహల్య కోసమే కదా మా అమ్మాయి బట్టలు ఆరబెడుతోంది, పిలుచుకొస్తాను. అమ్మా అహల్య, నువ్వు చెప్పేవే ఎవరో ప్రైజ్ ఇవ్వడానికి వస్తున్నారని. వాళ్ళు వచ్చారు, కానీ ఒట్టి చేతులతో వచ్చారు. రా త్వరగా. ఏమిటో అడుగు. నేను తెలియక తలకమోసడం చెప్పాను. అహల్యానా? అయ్యో, అది అహల్య కాదు, అహల్య అక్క రాణి. ఇదే అహల్య. హలో మేడం. హలో, మీరు? మేము ఎస్టీసీ జ్యువెలర్స్ నుంచి వచ్చాం. మా షాప్ లో జరిగే కాంటెస్ట్ లో మీరు ప్రైజ్ గెలుచుకున్నారు. దాన్ని మీకు ఇద్దామనే వచ్చాం. ఏంటా ప్రైజ్? మీరు తీసుకో. ఒకటిగా రెండుగా ముఖ్యమైన టైంలోనే ఇలాంటి పని పెడతావు. చూడు, షో నా పరువు తీస్తున్నాడే. తాగొద్దు తాగొద్దు అని చెప్తే విన్నావా? ఇప్పుడు మంచాన పడ్డావు. నీకు చాకరీ చేయలేక నేను చేస్తున్నాను. ఏంటా ప్రైజ్ చెప్తారా? లేదు, అది సర్ప్రైజే మేడం. ఎందుకంటే ప్రైజ్ ఇచ్చేటప్పుడు వీడియో కెమెరాలతో రికార్డ్ చేసి బాగా సెలబ్రేషన్ చేస్తాం. అదే మా వర్క్. అయ్యా, ఈ ప్రైజ్ ఇస్తున్నారు సరే, 5,000 విలువైన మిక్సీ ఇచ్చారంటే బాగుంటది కదా. ఏ 5,000 రూపాయల మిక్సీలోనే చట్నీ చేస్తావా? సార్, ఇంతకీ మీరు ఆ ప్రైజ్ ఎప్పుడు ఇస్తున్నారు? ప్రైజ్ అంతా తీసుకొచ్చాం. మీరు కాస్త కొత్త బట్టలు వేసుకుని వస్తే. కొత్త డ్రెస్ కూడా ఇస్తారా? ఏంట్రా కొత్త డ్రెస్సులు అడుగుతున్నారు? అక్క, కొత్త బట్టలు ఏమో, ఈ బట్టలే బాగున్నాయి కానీ బయలుదేరండి.
నేనే. ఇదే మీరు మన ఎస్టీసీ జ్యువెలర్స్ లో కొన్న ఒక బంగారు నగలకి ఇప్పుడు ఒక బంపర్ ప్రైస్ వచ్చింది. అండ్ మన షాప్ గురించి మీరేమనుకుంటున్నారు? మేమెప్పుడు నగలు కొనాలనుకున్నా ఎస్జీసీలోనే కొంటాం. అది మా ఫ్యామిలీ షాప్ లాంటిది. నాకు తెలియకుండా ఇది ఇప్పుడు నకలు కొంది. సరే, ఏం ప్రైస్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు? టీవీయా? అమ్మా, మీరు చెప్పండి, అదేం ప్రైస్ అయి ఉంటుంది? అది తప్పకుండా మిక్సీ అయి ఉంటుంది. అది స్నేహ యాడ్ లో వస్తుంది కదా, 5,000 రూపాయల మిక్సీ, అదే అయి ఉంటుంది. అయితే అమ్మ కోరిక మిక్సీ పిచ్చా నీకు? అలా చూస్తున్నాడు. సరే, మీరు చెప్పండి, అదేమై ఉంటుంది? తానేం చెప్తుంది, తను కూడా మిక్సీ అనే చెప్తుంది. అది తనని చెప్పనివ్వండి. అక్క మూగదక్క మాట్లాడలేదు. ఏ ఊరుకోరా. ఎవడ్రా వాడు? ఏ మంగమ్మా, నీ కొడుకుని జాగ్రత్తగా ఉండమను, లేదంటే వాడి గుడ్లు పీకేస్తాను. సరే, వదిలేయండి అమ్మా. మేము ఇవ్వబోయే ప్రైస్ చూస్తే మీరు చాలా సంతోషిస్తారు. గర్ల్స్, రండి రండి, బాగా టైట్ గా క్లోజ్ చేయండి. ఇదిగో మీరు గెలుచుకున్న ఫస్ట్ బంపర్ ప్రైజ్, బ్రాండ్ న్యూ కార్.
ఏంటండి సడన్ గా వచ్చారు? అంతా మంచి విషయమే. నాకు మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఆ రోజు మీరు వచ్చినప్పుడు మా ఇంట్లో చుట్టాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ముందు మీ అమ్మాయికి ఏమి ఇస్తానో చెప్పడం బాగోదని చెప్పలేదు. ఇవన్నీ ముందే మాట్లాడుకుంటే మంచిది కదా, ఏమంటారు? అర్థమైందండి. కానీ ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో పెద్దగా ఏమన్నా చేయడం మా వల్ల కాదు. మా వల్ల వీలైంది మేమిస్తామండి. ఇలా చూడండి, పెళ్లి ఖర్చు అంతా మేము భరిస్తాం, మీరేం భయపడక్కలేదు. చాలా సంతోషం అండి. మీరు ఇలా అంటారని మేము కల్లో కూడా ఊహించలేదు. ఉండండి, ఇంకా నేను పూర్తిగా మాట్లాడలేదు. చెప్పండి. ఏదో కారు బహుమతిగా వచ్చినట్టుగా అది మా అబ్బాయికి ఇవ్వండి చాలు. మా అబ్బాయి ఎక్కడ పని చేస్తున్నాడు, మాది ఎంత పెద్ద కుటుంబమో మీకు తెలుసు కదా. పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరికి విడిగా కాపురం పెట్టిస్తాను. మంచి నిర్ణయం ఏంటో ఆలోచించి చెప్పండి. అదేంటి లాగుతున్నారు? కారుతోనే నోరు మూసుకుని ఉంటావా? మాట్లాడుకో. వీళ్ళకి కారు ఇచ్చేసి అంటున్నాను. ఒక నిమిషం అండి, ఇప్పుడే వస్తాం. ఇప్పుడే వచ్చేస్తా. ఇలా చూడు, ఇది చాలా మంచి సంబంధం. అది మాత్రమే కాదు, అక్కకు కూడా బాగా నచ్చారు. ఓకే చెప్పేయమ్మా. ఆ కారు వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నువ్వేం చేస్తావే? ఇంకో 2 సంవత్సరాల్లో నీకు కూడా పెళ్లి చేయాలి. అప్పుడు పెళ్లి కొడుకుగా వచ్చేవాడు ఏమిస్తారనే కదా అడుగుతాడు. 2 ఏళ్ల తర్వాత జరిగే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. రేపే ప్రాణాలతో ఉంటామో లేదో తెలీదు. అయినా అక్క వయసు ఎంత? ఇప్పుడొచ్చిన వాళ్ళు కూడా రాకుండా పోతారు. ఇలా చూడమ్మా, ఈ కారుని ఆ దేవుడే అక్క పెళ్లి కోసం పంపించాడని అనుకుందాం. ఏమంటుంది మీ చిన్నమ్మాయి? తనకి బహుమతిగా వచ్చిన కారుని మా అబ్బాయికి ఎలా ఇస్తానని అంటుందా? అటువంటిది ఏమీ లేదండి. వాళ్ళ అక్క కోసం తను ఏవైనా చేస్తుంది. కారే ఉందండి, కారు మా అమ్మాయికే కదా ఇస్తున్నాం. అయితే చాలా సంతోషం. మేము బయలుదేరుతాం. ఒక నిమిషం. మీరు అడిగినట్టే మేము మీకు కారు ఇస్తాం, కానీ వచ్చే ముహూర్తానికల్లా పెళ్లి జరగాలి. వచ్చే ముహూర్తానిక? అమ్మ ఓకే చెప్పండి అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మ 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 ఎందుకు ఆలోచిస్తారమ్మా? అమ్మ ఓకే చెప్పండి అమ్మా. సరే. అమ్మా మాట్లాడాలమ్మా. మాటలు అయిపోయిగా. రాణితో మాట్లాడాలమ్మా. అదేం లేదమ్మా, అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలట. ఇద్దరిని హోటల్కి వెళ్ళనివ్వండి, భోంచేసి వస్తారు. ఆ కారు ఇచ్చి పంపించండి. మీరేం భయపడద్దు. కావాలంటే మీ చిన్నమ్మాయిని తోడు పంపండి. సరే అండి. ఏంటి వెళ్ళట్లేదా? అదంతా నీకెందుకే? నీవాడు ఎందుకు ముందు వెయిట్ చేయలేడు, సహనాన్ని కోల్పోతాడు. వెళ్ళి సంతోషంగా ఉండు నా బంగారం. సరేనా? సంతోషంగా ఉండు. అబ్బా నాకంతా తెలిసే. వెళ్ళు. అరే సిగ్గుపడుతుంది. మీరు కారు నడుపుతారా? డ్రైవ్ చేస్తారా? నేను నేర్పిస్తానండి. ఈజీ అండి, నేను నేర్పిస్తాను. ఇది పెద్ద విషయమే కాదు, నేను నేర్పిస్తాను. రండి నేర్పిస్తాను. సార్ ఎందుకు సార్ ఇంత స్లోగా వెళ్తారు? ఫాస్ట్గా వెళ్ళండి. రే త్వరగా వెళ్తే మనం ఖాళీగా ఉన్నాం అనుకుంటారా? ఎవరైనా అడిగితే మనం బిజీగా ఉన్నట్టే చెప్పాలరా, అర్థమైందా? అయితే సరే. ఎవరో ఫోన్ చేస్తున్నారు సార్.
ఎవర్రా? 63810 పేరు లేదు సార్. ఇవ్వరా ఫోను. ఫోన్ వచ్చింది, నన్ను ఏమంటా? హలో 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 హలో, ఏం వినిపించట్లేదు. అవునండి, మురికి వాళ్ళు కారు ఇచ్చింది మీరేనా? నేనే ఇచ్చాను. కొంచెం పోలీస్ స్టేషన్ వరకు వస్తారా? ఓ అలాగా? అవును కాదు, బాబు. నేను కొంచెం బిజీ. ఏంటి? నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఏంటి తర్వాత? ఓకే సార్. రైట్. చించేసావురా. సరే ఎవరు ఫోన్లో? ఏదో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశారు సార్. పోలీసా? ఎందుకురా? డైరెక్టర్ నరేష్ అని అడిగారు. నేను అవునన్నాను. సరే కారు మీరే గిఫ్ట్ ఇచ్చారా అని అడిగారు. దానికి అవునన్నాను. వెంటనే ఇన్స్పెక్టర్ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు, మీరు బయలుదేరండి అన్నారు. అదెలా అవుద్దే, మనం బిజీ కదా. అందుకే మీ ఇన్స్పెక్టర్ ని స్టేషన్ లో ఉండమని చెప్పండి, కాస్త పని ఉంది, తర్వాత వస్తామని చెప్పేశాను. రేయ్, ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారని చెప్పాను. ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందిరా. సార్ మీరేం చెప్పారు? ఎవరు ఫోన్ చేసినా బిజీగా ఉన్నామని చెప్పమని చెప్పారుగా. అది పోలీసుల మీద ఎవరైనా చూపిస్తారంట్రా? అయితే పదండి సార్ వెళ్దాం. వెళ్ళకపోతే 4 డబ్బులు ఎక్కువ కొడతారు. అసలే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ కి కోపం ఎక్కువ అంట. అది తలుచుకుంటేనే. పేరేంటి? అహల్య. అటువైపు తిరుగు. ఏంటి? ఏం లేదు, ఆ క్యాలెండర్లో తులారాశికి ఎలా ఉందో చూసి చెప్పు. ఏమనుంది? విచారం. ఒకటే విచారంగా ఉంది. అనుకున్నది ఏది దక్కట్లేదు. నువ్వు బయట వెయిట్ చేయి, నేను మళ్ళీ పిలుస్తా. ఏంటా లుక్? రేయ్, ఏంట్రా కార్ని ఇలా పగల కొట్టారు? సార్ ఏదో పెద్ద సమస్య అనుకుంటాను. అవును, త్వరగా లోపలికి పద పద. రేయ్, నువ్వు ఆ మేనేజర్ కాల్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని చెప్పరా. ఓకే సార్. ఏమండి, అసలు ఏం జరిగిందండి? ఏమైందో నన్ను అడగండి సార్, నేను చెప్తాను. అవును, ఎవరు మీరు? మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదే. వీడు మా అన్నయ్య. అన్నయ్య? నేనింటికి వచ్చినప్పుడు ఈయన లేరే. నన్ను తరివేసి అంతా కొట్టేయాలనే కదా వాళ్ళ ప్లాను. నిన్ను కన్న కొడుకువని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉందిరా. అవమానంగా ఉంటే చెప్పదు. సార్ మీరు కాసేపు పక్కకు వెళ్ళండి సార్, నేను వీడితో కాస్త మాట్లాడాలి. సార్ వీళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదు, వీళ్ళు పెద్ద ఫ్రాడ్లు. ఫ్రాడ్ అన్నమాట నువ్వనకు. నిన్ను. సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఏంటండి మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది. మీరేమో ఆయన అన్నయ్యని చెప్తున్నారు, ఆయన ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకి అసలు ఈ సమస్యకి ఏంటి సంబంధం అండి? ఏ మెల్లగారా, మెల్లగా. ఇట చూడు, ఇది తాగాక సంతోషంగా ఉండాలా, లేదంటావా సమస్యలు తీర్చేసుకో. అదేంటంటే బావా, అక్కని చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు ఈసారి కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. దొరా, ఇక నేను వెయిట్ చేయడం కుదరదు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళకి నా తల కూడా చూపించలేను, చూసుకో. అది కాదు బావా, నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. మీ అక్క పెళ్లిగా నువ్వు తొందరపడ్డావు, నేను వెయిట్ చేస్తాను బామ్మరిదే. నా చెల్లెలి కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ వెయిట్ చేస్తుందా? ఇట చూడు, మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి నేను నచ్చను, అది నాకు తెలుసు. అది నా సమస్య, నేను చూసుకుంటా. నువ్వు ఇక్కడే ఉండు. రేపు ఉదయాన్నే నీ చెల్లెలకి నాకు పెళ్లి, సరేనా బావా? నా చెల్లికి నీకు
రేపు ఉదయాన్నే పెళ్లి. అమ్మా ఉండవే వస్తున్నారు. అమ్మా అమ్మని పిలుస్తూనే ఉంటావు ఏంటి? ఏంటి వీడిలా చేశాడు? చెల్లెలికి ఇంకా పెళ్లి కాలేదు, వీడిలా చేశాడేంటి? ఓరి పాపిస్తోడా. రేయితోరా ఎందుకురా ఇలా తొందరపడ్డావు? ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎప్పుడు ఆడి చెల్లెలికి పెళ్లి చేయాలి, ఆడిప్పుడు చేసుకోవాలి. ఏ నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. అట్టాగా నిన్నటి దాకా నీ అన్న ఒక గంట క్రితం నుంచి నా బామ్మరిది. ఇకపై ఈ ఇంట్లో ఏం జరిగినా మేం కూడా అడుగుతాం. రే దొరా, ఏంటి అడ్డమైన వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తూ నుంచున్నావు? బావ చెప్పేది కరెక్టే కదా, ఇందులో నేనేం మాట్లాడగలను? అట్టా చెప్పు అమ్మరిదే. కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడు, ఆరతిద్దామని అస్సలు లేదు వీళ్ళకి. లోపలికి పోయి మాట్లాడుకుందాం. ఎట్టా బయట నుంచో పెట్టి మాట్లాడడం అసలు వాళ్ళ. మీ కూతురు అయితే అట్టా చేస్తారైంది. మేమేమి ఇలా దొంగతనంగా లేచిపోయి పెళ్లి చేసుకో. చెప్పొచ్చావులే. నా చెల్లెలు బతక నేర్చింది, లవ్ చేసిన పిల్లాన్నే పెళ్లి చేసుకుంది. నీలాగా కన్న వాళ్ళకి తోడ పుట్టడానికి భారంగా కూర్చోలా. తల్లిదండ్రులు చెప్పకుండా చేసుకుంటే అది దొంగ పెళ్లే కదయ్యా. ఇదేమి దొంగ పెళ్లి కాదు. అమ్మాయి తరపున గుడికి తీసుకెళ్లి సంప్రదాయంగా పెళ్లి చేసుకుని వచ్చాం. సంతోషించాల్సింది పోయి ఆశీర్వదించకుండా ఆనలు పెట్టడం ఏంది? ఇదేదే ఏమి మాట్లాడకుండా పోతాందే? అన్నయ్య ఆరతి తీయడానికి కూడా ఇష్టం లేనట్టు కనిపిస్తున్నారు. అవునమ్మా, అది కూడా నువ్వే తీసేస్తే రాంగ్ ఏమి కాదుగా. రాంగే కాదమ్మా, రైట్ అమ్మా. తెస్తున్నా మామా. ఏంటి మగాడు ఆరతిస్తున్నాడు? ఈ రోజుల్లో సంప్రదాయాన్ని కూడా మార్చేస్తున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లిళ్ళు చేసుకొని వస్తున్నారు. ఎట్టా చూడు చెల్లెమ్మా, బామ్మరిది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి తీసుకొచ్చాయి. నీకన్నీ తెలుసు కదా ఏం చేయాలో అని. తెలియగలదానివి. ఆల్ ది బెస్ట్ బ్రో. ఏ పుష్ప, తలుపు తీవే. అమ్మా, తెల్లవారితే చాలు ఇలాగే తలుపులేసుకొని కోపం తెప్పిస్తోంది. ఉద్యోగానికి వెళ్తున్నానని తెలుసుగా, ఏంటో అడగమ్మా. ఏ పుష్ప, ఏంటత్తయ్య ఈ టైంలో? ఏమే రాత్రి పూట ఊరికే పడుకోలేవా? ఏంటత్తయ్య ఊరికే ఉండడానికి పెళ్లి చేసుకుని వచ్చాను. వయసుకొచ్చిన ఆడపిల్లలున్నారో ఎలా నడుచుకోవాలో నీకు తెలీదా? నువ్వు ఒక అమ్మాయివేగా. అది నేను అడగాలి. వయసు వచ్చిన పిల్లలు వాళ్ళని ఊరికే పడుకున్నారుగా, మీకే వచ్చింది. లేక మీ భర్త అలా ఉన్నారు కదా, మనం అలా ఉండలేకపోతున్నామే అని అసూయగా ఉందా? లేక ఇంటికి వచ్చిన కొత్త కోడల మీద చేసుకుంటావా? నువ్వు మనిషివేనా? బేబీ, నేను అప్పుడే చెప్పాను కదా, వీళ్ళందరూ నన్ను హింస పెడుతున్నారు. బేబీ, మనం ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడే ఉంటే వీళ్ళే కొట్టి చంపేస్తారు. బేబీ, ఈ మిక్సీ కుక్కరు నువ్వు కొన్నదేగా? అయ్యో, నేను కొనవేనే, వదిలేయకు. ఇదిగో అన్ని వస్తువులు నేను నాశనం చేశాను. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ఇక్కడ? ఏ, మేము ఇక్కడ నగలు కొనకూడదా? ఎవరు? నువ్వు చూసావు కదా, ఇది ఫిలప్ చేసి ఇచ్చావనుకో, ఇడ్లీ పాత్ర ఏదైనా గిఫ్ట్ గా వస్తుంది. దాంతో నువ్వు మీ అమ్మ రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకుని బతకండి. వస్తాను. చూడు, లక్కీ డ్రాలో మీకు ప్రైజ్ వచ్చింది, అది మీకు ఇద్దామని. ఏంటో ప్రైజ్?
అక్క ఏంటి అక్కడ బాగోతాం? అక్కడ ఏం జరుగుతుంది? ఏవో నగలు కొన్నారంట, అందుకు బంపర్ ప్రైస్ అని పెద్ద కార్ తీసుకొచ్చారు. ఏమిటయ్యా వెళ్ళేందుకు ఇప్పుడు వచ్చారు? ఏ అహల్య, కొంచెం బయటికి రావే. మనల్ని అవమానపరచడానికే వస్తాడు. నేను నీతో మాట్లాడడానికి రాలేదు, అహల్యతో మాట్లాడడానికి వచ్చాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే మంచిది. ఇప్పుడు నీకేం కావాలి? చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి రాకు. ఇవ్వాల్సింది ఇచ్చారంటే మా దారిని మేము తీసుకుని వెళ్ళిపోతాం. ఏ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నీ పెళ్ళం గోడ మీద ఉన్న సున్నంతో సహా గీక్కుని వెళ్ళింది, చాలదా నీకు? ఏ నా మొగుడు సంపాదించినప్పుడు కుటుంబమే కూర్చుని తిన్నారు కదా, అది నీ కళ్ళ కనిపించట్లేదా? అవును పెద్ద, మేము తినేసాం. ఇంట్లో మరుగుదొడ్లో ఉన్న జగ్గును కూడా తీసుకెళ్లిపోయావు కదా నువ్వు. అవునవును, ఇది కాలు కడుక్కోవడానికి బంగారంలో జగ్గు చేసి పెట్టింది, అది నేను ఎత్తుకెళ్ళిపోయాను. పోవే. ఊరుకో, నేను చూడండి. కారు ప్రైజ్ గా వచ్చిందట కదా, అది ఎక్కడుంది? అది సంగతి. ఏంట్రా తోలుకెళ్ళడానికి మనిషి రాలేదా అని? తోలుకెళ్లానో వచ్చాను, కారు నాది. లోపలికి వెళ్ళి తాళాలు తీసుకురా, అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. ఏంటి అన్ని నీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను అనుకున్నావా? మాకిచ్చిన కారు సిగ్గు లేకుండా తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా? అది మేము అడగాలి. కొట్టుకు వెళ్లి నగలు కొన్నది నా మొగుడు, కారు మాది. మీరేం తింటున్నారో మాకు తెలియదమ్మా. ఇలా ఊరోళ్ళ ఆస్తి మీద ఆశ పడుతున్నారు కదా, మీకు క్షేమగా లేదు? నగలు కొన్నది నీ మొగుడై ఉండొచ్చు, కూపన్ ఫిల్ చేసి వేసింది నేను, కార్ ప్రైజ్ గా వచ్చింది నాకు. మూసుకుని వెళ్ళండి ఇక్కడ నుంచి. అదే నువ్వే ఒప్పుకున్నావుగా, నగలు కొన్నది నా మొగుడేనని. మర్యాదగా లోపలికి వెళ్ళి తాళం తీసుకురా, మేము బయలుదేరతాం. ఒరే దొరా, ఈ కార్తోనే మీ చెల్లుళ్ళకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. దీని మాట విని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. వీళ్ళతో ఏంటమ్మా మాటలు? ఆ కార్ మనది. నువ్వు అది గేదెలు ఎక్కువ వాగుతున్నావు, మర్యాదగా ఉండదు. నేను అట్టాగే మాట్లాడతాను. పోరం బుక్ ఎదవా, మూసుకొని పోరా. ఓపెన్ చేయరా. ఏంటండి? హే నరేష్, సార్ మీకోసమే సార్ వెయిటింగ్. సార్ తీసుకురా. సార్ వీరే సార్ మేనేజర్ గారు. సార్ ఏంటి సార్ సమస్య?
ఏయ్ ఇట్రండి, మీరు ఇటువైపు రండి. సార్, నగలేమో వీళ్ళు కొన్నారు, కారేమో వీళ్ళకిచ్చారు. ఏంటి లెక్క? కొట్టుకొచ్చి నగలు కొన్న వాళ్ళకి ఒక కూపన్ ఇస్తాం సార్. ఆ కూపన్ లో వాళ్ళ పేరు అడ్రస్ రాసి కొట్టును గురించి ఒక స్లోగన్ రాయాలి. లాటరీ పద్ధతిలో ఏ కూపన్ సెలెక్ట్ అవుతుందో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తాం సార్. నువ్వు ఆ కూపన్ ఫిల్ చేసావా? లేదు సార్, కానీ కూపన్ నేనే తీసుకున్నాను. ఎవరికిచ్చావురా? ఇదిగో, అప్పుడు ఇది షాప్ లోనే ఉంది సార్, దీనికే ఇచ్చాను. ఏంటి, తనకిచ్చావా? నువ్వు కూడా నగలు కొనడానికి వెళ్ళావా? నేను ఆ షాప్ లో 2 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఓ, వీడు అప్పుడప్పుడు నాకు తెలియకుండా నా పేరు చెప్పి చాలా మందికి నగలు కొనిచ్చాడు. అలాగా? నీ పేరు ఎందుకు అక్కడ చెప్పాడు? సార్ అది నేనే చెప్తాను సార్. ఏయ్, నువ్వు కాస్త మూసుకో. నువ్వు చెప్పు. అక్కడ పనిచేసే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరైనా నగలు కొనడానికి వస్తే తులం బంగారానికి 100 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. అందుకే. అలాగా? అవును సార్, స్టాఫ్ డిస్కౌంట్ స్కీమ్. వీడక్కడ నగలు కొని ఆ కూపన్ ని ఇడ్లీ పాత్ర ఏదైనా గిఫ్ట్ గా వస్తుంది, దాంతో నువ్వు మీ అమ్మ రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకుని బతకండి. వస్తాను, మీరే చెప్పండి సార్. ఏదో ఇడ్లీ పాత్ర అయితే వదిలేసుకోవచ్చు, 10 లక్షల కార్ని ఎలా వదిలేస్తాం సార్? సార్, లాటరీ పద్ధతిలో ఎవరైనా గెలిచుండొచ్చు, కానీ బిల్ ఎవరి పేరులో ఉందో వాళ్ళ పేరులోనే ప్రైజ్ రిజిస్టర్ అవుతుంది. నగలు ఇతనే కొన్నాడంటే బిల్లు కూడా ఇతని దగ్గరే ఉండాలిగా. బిల్ ఎక్కడ సార్? ఇంట్లో ఉంది సార్. రే, నీకు అమ్మాయి రాసిచ్చింది కాబట్టి ఆ ప్రైజ్ వచ్చింది. నువ్వే వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయి, అర్థమైందా? అది కాక కార్ రేటు 10 లక్షలు అంటున్నా, వాళ్ళకి ఒక 1 లక్ష ఇచ్చే బయలుదేరు. ఓ 1 లక్ష అయినా దక్కింది. సరే సార్, అలాగే చేస్తాను సార్. బేబీ చూసావా, కారు మనకే. నేనెప్పుడు నీకు లెక్కించామే కదా. ఇదిగో లోపలికి రావయ్యా. అలాగే బయటికి తెద్దాం. ఆ కార్ను అలాగే తీసుకెళ్లి 10 లక్షలకు అమ్మేసి అట్టాగే 4 కార్లు సెల్ఫ్ లో కొనేసి బేబీ ట్రావెల్స్ అని స్టార్ట్ చేద్దాం. సూపర్ ఐడియా కదా. ఏంటి తో రావడం నిలబడ్డావు? రా. అరే బావా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? ఏంటి నేను చెప్పేది విని షాక్ అవ్వకో బావా. నేను ఇంకా ఏమీ చెప్పలేదు. నేను నగలు కొన్నమాట నిజమే, కానీ ఆ నగలు నావి కాదు. బిల్లు కూడా నా దగ్గర లేదు. అయ్యో, ఏంటితో రైట్ చెప్తున్నావు? నా తల దిబ్బకి పోతుందరా. 10 లక్షల రూపాయల కారు. మావా, నీకు తెలుసు కదా, ఏమైనా ఆఫర్లో వస్తున్నాయంటే వాటిని కొనిచ్చి కమిషన్ తీసుకుంటానని. అలాగే ఓ పెద్ద కారులో వచ్చారు, ఆయన అడిగారని కొనిచ్చాను. నగలు కొనిచ్చి కమిషన్ తీసుకునేవాడు ఏదో ఒక కూపన్ నువ్వు రాసివచ్చు కదా. అదే బావా, నాకు బాధగా ఉంది. ఎందుకు? చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. కనీసం నా పేరు రాయడమైనా నేర్చుకుని ఉండాలి, అది లేదు. ఆ పెద్ద ఆయనకి ఈ కూపన్కి కారు వచ్చిందన్న సంగతి తెలుసా? తెలీదు. ఆయన ఇంటికి తెలుసా? తెలుసు. ఆయన ఇంటికి తీసుకెళ్ళి మిగతా కదా నేను నడిపిస్తా. ఏమి, ఆ పోలీసోడు చాలా మంచోడు కదా. 1 లక్ష రూపాయలన్నా ఇమ్మన్నాడు కదా. ఏదో 1 లక్ష అయినా దొరుకుతుంది కదా అని సంతోషపడదాం. లేకపోతే అది కూడా మనకి దక్కదు. బిల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే కారు ఇవ్వాలని చెప్పేశారు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? 1 లక్ష రూపాయలు ఇస్తానన్నారే. ఏంటే, కారు లేకపోతే ఏంటి? ఇప్పుడు ఎలాగైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను. ఇది పెద్ద మ్యాటరే కాదు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తోంది? ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, ఏమైందే? దీనికి ఎవరైనా ఏడుస్తారా? రండి అల్లుడు. రాణి, కారు. ఈ అబ్బాయి ఏంటి ఈ టైంలో? కారు ఎక్కడండి? కారు వాకింగ్కి వెళ్ళింది. వాకింగ్కి వెళ్ళిందా? ఏమండి, కారు ఎక్కడండి? అది కార్ ఏమైందంటే, ఏ రాణి, పార్క్ చేసిన చోట కారు కనపడలేదు. కారు ఎక్కడా అడుగుతున్నానుగా, కారు ఎక్కడా? ఎందుకే ఏడుస్తున్నావు? ఏమైంది? అదేంటంటే, ఏమండి, ఏమైందండి? మీరిద్దరూ ఏదో దాస్తున్నారు. రాణి, మర్యాదగా చెప్పు, ఏమైందో అడుగుతున్నాను కదా. ఎన్నిసార్లు అడగాలి? ఏమైందో చెప్పు. ఇప్పుడు చెప్తావా లేదా? రాణి,
అర్థమైందిగా? మెల్లగా యాక్సిలేటర్ వదలండి. బ్రేక్ నొక్కకూడదు, యాక్సిలేటర్నే నొక్కాలి. మెల్లగా నొక్కండి. భయపడకండి, అలా స్మూత్గా వదలండి. వెళ్తాను చూడండి. వెళ్తుందా? అంతే అంతే అంతే. వెళ్తుందా? స్మూత్గా అంతే. అలాగే వెళ్తాను చూడండి. ఆకుండా అలాగే వెళ్ళండి. ఇప్పుడు గేర్ మార్చండి. అంతే అండి. ఇప్పుడు స్పీడ్ పెంచండి. స్పీడ్గా వెళ్ళండి. అలా వెళ్ళండి, ఆలోచించకండి. రోడ్డును చూస్తూ తిన్నగా వెళ్ళండి. నేను ఒక్కడిని పోయినాను. పోలీసులు వస్తున్నారు. ఓ చేయి పట్టు. అరే పోలీసులు వస్తున్నారు. నేను చెప్పేది అర్థం కావడం లేదా? ఓ చేయి పట్టు రాని. అరే మనం సంతోషంగా జీవించాలా వద్దా? నేను చెప్పేది విను. దయచేసి ఓ చేయి పట్టు రా. నువ్వు కారు నడపలేదు, నేనే కారు నడిపాను. నీకు ఏది తెలియదు. రా ఎక్క కూర్చో. ఏమైంది? ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటో చూడవయ్యా. సరే సరే, ఏం చేస్తున్నావు? ఏమయ్యా నిన్నే, ఏం చేస్తున్నావు ఇక్కడ? కారు నడపడం నేర్పిస్తున్నాను సార్. డ్రైవింగ్ నేర్పించే టైం అయ్యా ఇది? నువ్వు ముందర బండిది వెళ్ళవయ్యా. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వస్తారో అర్ధరాత్రి డ్రైవింగ్ నేర్పిస్తున్నా. ఏంటట? ఏమైంది? డ్రైవింగ్ నేర్పిస్తున్నాడంట. కొంచెం దూరం ఫాలో చేయవయ్యా. రాణి, వాళ్ళు వెళ్ళేటట్టు లేరు. లేదంటే దొరికిపోతాం. ఈ ఒక్కరోజుకి రేపు ఉదయమే వచ్చి నీకు డ్రైవింగ్ నేర్పిస్తానని ఏదో ఒకటి మీ అమ్మకి చెప్పి తీసుకెళ్ళి డిస్పోజ్ చేసేద్దాం. ఈ ఒక్కరోజుకి మన కోసం చెప్తున్నాను, అర్థం చేసుకో. నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా? బండి కవర్ ఉందా? ఇదే కవరా? వీళ్ళకి అతి తెలివి. లంగా జాకెట్లతో బండి కవర్ కుట్టారు. లోపల ఏముందో ఎవరికి తెలీదు.
ఇదిగో తీసుకో, నేను ఉదయాన్నే వస్తాను. నీకు బాగా తెలుసు మన పరిస్థితి ఏంటని. నువ్వు కావాలని చేయలేదు, ఏది తప్పుగా తీసుకోకో, భయపడకే. కారు జాగ్రత్త. ఉదయాన్నే వస్తాను. నాకు భయంగా ఉంది. అంటే ఆ డెడ్ బాడీ కారులోనే ఉందా? ఏమే అహల్య, రేపు ఆ దొర వచ్చి కారు తీసుకెళ్తే మన కుటుంబంతో సహా జైలుకి వెళ్ళిపోతామా? మన దగ్గర ఎప్పుడు డబ్బులు లేవంటాడు, కానీ పెళ్ళం అడగగానే 10 కాసులు కొనిచ్చాడు, అది నువ్వు పనిచేసే కొట్లో. మనకి మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ వయసులో నేను జైలుకి వెళ్ళి ఆ జైలు కూడా తినాలా? హలో అమ్ము, నాకు హెల్ప్ చేయి. నేను చెప్పినట్టు చెయ్యి. ఎక్కడికే? తాగుబోతోడికి ఎంత ఎటకారమో చూసావా? రుబ్బురోళ్ళు తల మీదేసి చంపి పారేస్తాను. అహల్య, 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 నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంట్రా ఇది? వీళ్ళ అమ్మతో చెప్పినా కూడా ఏమీ పట్టించుకోవట్లేదు, దీంతో చెప్పినా కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ఏం కుటుంబమే. చేపలు చేపలు. గేట్ మూసింది. డేంజర్ మామతో చెప్పాను, తాళం తీసుకుని వస్తా అన్నాడు. ఓ, ఐఎమ్ వెరీ టైర్డ్ మ్యాన్. ఐఎమ్ కంప్లీట్ స్లీపింగ్ మోడ్. నేను నిద్రపోతా. రేయ్, భయపడుతున్నావా? నిద్ర వస్తుందని జోకేస్తున్నావు. ఐఎమ్ నాట్ చీవట పాకాయ్. లోపలికి వచ్చి లక్ష్మీ బాంబు పేల్చు. డేంజర్ మా వచ్చాడు. ఇదిగో తీసుకో. ఇదిగో, ఇందులో నగలు కొన్న వాళ్ళ అడ్రస్, పేరు అన్నీ ఉన్నాయి, చూసుకో. ఎందుకు ఇన్ని తాళాలు? మరి ఇంట్లోకి పోయి బిల్లు తీసుకురా అంటే కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, కథలు చెప్తావా? ఈ తాళాలతోటి ముందు తెరిచి చూడరా. ఎవరో లేకుండా చూసి లోపలికి దూరే, లేదంటే పోలీసులు రౌండ్స్కి వస్తారు. బీరువాకి తాళం వేసుంటే దున్నపోతు, అందులో అన్ని తాళాలు ఉన్నాయి, అన్ని తెరుచుకుంటాయి. నువ్వేడకి పోతున్నా? నిద్రపోతాను. నిద్రపోతావా? అమ్మా, నేను అనుకున్నది కరెక్టే. ఆ దొరగాడు నగలు కొనలేదు, వేరే ఎవరికో కొనిచ్చాడు. ఖచ్చితంగా వాడి దగ్గర బిల్లు ఉంటుంది. ఆ ఓనర్ ఇంటికి వెళ్ళి అతనితో ఎలాగోలా మాట్లాడి బిల్లు తీసుకోవాలి. నువ్వేం మాట్లాడకమ్మా, వెంటనే నేను చెప్పిన చోటికి రా. రేయ్, ఎందుకురా అన్ని ఆన్ చేసి పెట్టావు? అన్ని ఆన్ చేస్తేనే ఇంట్లో మనుషులు ఉన్నారనుకుని పక్కింటి వాళ్ళకి డౌట్ రాదు. కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఇంట్లోంచి టీవీ సౌండ్ కూడా వినిపిస్తోంది. దొరా, నాకు కూడా ఏదో తప్పుగా అనిపిస్తుంది. కొంచెం దూరంగా ఉండడమే మనకు మంచిదే. ఏయ్, ఛీ, బండెక్క.
నీకు ముందే చెప్పాను కదా ఈ ఎదవల్ని నమ్ముకోవద్దని. నీ బుద్ధి ఏమైపోయింది? ఇప్పుడు చూడు వాళ్ళు టీవీ చూసుకుంటా. అమ్మ నేను కొద్దిసేపట్లో వస్తాను. నేను వస్తానే. నాకు నీ మీద నీ నోటి మీద నమ్మకం లేదు. ఏదో ఒకటి వాగుతావు. నువ్వు ఇక్కడే ఉండు. ఎన్ని బిల్లులు ఉన్నాయండి? వీటిలో ఏదై ఉంటుంది? అయ్యో, ఎవరు లేరా ఏంటి? టీవీ రన్ అవుతున్నట్టుంది. హలో అమ్మా, ఏమైంది? ఇంట్లో ఎవరు లేరనుకుంటాను. ఇప్పుడు ఏం చేయడం? లోపలికి వెళ్ళి ఎలాగైనా ఆ బిల్లు తీసుకురావే. అమ్మో, దొంగతనం చేయమంటున్నావా? దొంగతనం చేసినా హత్య చేసినా జైలు శిక్ష. ఓహో, అయితే ఎవరినైనా చంపేసి వెళ్ళిపోదావా? కాస్త గౌరవంగానూ ఉంటుంది. నేనే నిన్ను చంపేస్తాను. చూడు, మర్యాదగా ఆ బిల్లును తీసుకురా. ఎవరైనా వస్తున్నారని నేను ఇక్కడి నుంచే చూస్తాను. సరే ఉండు. ఎంతసేపు డోర్ ఓపెన్ లోనే ఉందా? ఎక్స్క్యూజ్ మీ. Excuse me, sir. Excuse me. ఎవరు లేరేంటి? ఇంట్లో ఎవరు లేరు, లైట్ వెలుగుతుంది. వీళ్ళ ఊరి దుర్మార్గులారా. హలో మామా. ఏంట్రా దొరికాయా? మామా, ఇందులో చాలా బిల్లులు ఉన్నాయి. ఇందులో ఏది ఎస్టీసీ బిల్లు? దాని మీద రాసుంటో చూడరా. ఇందులో రాసుంటదా? ఏబిసిడీలు చదువుంటే నేనెందుకు దొంగతనానికి వస్తాను? వారిని చెత్త నా కొడక, నువ్వు ఏమి తెలియకుండా లోపలికి పోయినావా? లోపలే సాగు, నేను ఫోటో పంపిస్తా, చూసి తీసుకురా. ఏదో ఒకటి తీసుకోగలడు. బెటర్ ఫోన్ సరే పంపించు. ఏం తిట్టా తిడుతున్నాడు? ఈయనేదో చదివి పగలు తీసినట్టు. దొంగతనానికి చదువుకి సంబంధం ఏముంటుంది? డేంజర్ మామా, నీకేదో ఒక రోజు నా చేతిలో ఉంటుంది చూడు. ఏంట్రా ఇది? ఫోన్ వైబ్రేట్ అవుతుంది. డేంజర్ మామా. ఫోటో ఇదే నా బిల్లు. అయ్యయ్యో, ఇప్పుడే కదా ఇలాంటిది నల్లి పడేశాను. ఏంట్రా అక్కడ నుండి ఇక్కడే కదా విసిరాను. ఎలా మయమైంది? ఈ ఇంట్లో వాళ్ళు ఊరికి లేదు సార్, నాకు బాగా తెలుసు. అయ్యో బాబోయ్, ఎవడ్రా వాడు? అమ్మో, ఎవడ్రా బయటకు వేసింది? అయ్యో, లోపల పెట్టి గొడుగు పెట్టారు. ఊరి నాయన, ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నాడు. మనం ఇరుక్కుపోయాం. త్వరగా పోలీసులు వచ్చారు. పోలీసులా? త్వరగా బండి తీ, త్వరగా బండి తీ, లేదంటే వాళ్ళే మనల్ని పట్టించేస్తారు. పోనీ 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 పోనీ. అయ్యో, అహల్య లోపల ఉంది. సార్ సార్ సార్, మీరు నన్ను ఇలా తీసుకెళ్తే నా కుటుంబానికి అవమానం సార్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు సార్? మేమేమి దొంగతనం చేయలేదు సార్. మేము దొంగలం కాదు సార్. ఎవరు మీరు? దొంగలు కాదా? యా. ఏయ్, తీసుకెళ్లి బండ్లు ఎక్కించు. సార్ చెప్పాను కదా, ఏం ఏంటియా? చేయలేదు. ఇంకొకడు లోపల ఉన్నాడు సార్. సార్ సార్, ఇది మీ ఇల్లే కదా? ఈ ఇంటికి ఓనర్ మీరేనా? అప్పుడు మీరెవరు ఇక్కడ నిద్రపోతున్నారు? థీఫ్. థీఫా? అలాగంటే దొంగ. అరే దొంగ, తీసుకురా. హాయిగా నిద్రపోతున్నావా? రారా. ఏమిటిది, లోపల నుంచి ఎంతమంది వస్తున్నారు? సార్, ఎదురుగా ఏ ఇల్లు లేదు సార్. వాళ్ళ మాట విని ఏంటి ఇది? ఎక్కడా సార్, వదిలేయండి సార్. నోరు మూసుకొని పదో. గోపి అల్లుడిని పోలీసులు పట్టుకున్నారే. అది ఏమైందో ఏమిటో నేను కంగారుగా వచ్చాను. కొంచెం ఉంటే నీ వల్ల ఇరుక్కుపోయేదాన్ని. ఆటో ఎక్కడ? ఆటో వెనకాలుంది. వెనక్కి తిరుగు. అయ్యో, మళ్ళీ పోలీసులు పక్కకు తీసుకెళ్తుంది. ఎందుకు? పోలీసులకి దొరకకుండా ఉండడానికి మారువేషం. చిన్నగా వెళ్ళి నువ్వు జీప్ లో కూర్చో. తీయమ్మ దాన్ని.
బిల్ ఏవైందే? బిల్ అడిగితే ఇలా చెత్తం తీసుకొచ్చావు? చూడు. నాకు చదవడం రాదే. ఇది బిల్ అనుకుంటా, నవ్వేద్దాం. ఏంటంత కొంపలంటుకుపోయే పని? అర్జెంట్ గా రమ్మన్నారు. ఇటో చూడ హాల్గా, నేను నేరుగా విషయానికి వచ్చేస్తాను. నా బామ్మరిది ఆ నగల్ని వేరే ఎవరికో కొనిపించాడంట. ఆ ఇన్స్పెక్టర్ ఏమో బిల్లు ఉంటేనే కారు ఇప్పిస్తానన్నాడు. ఆ విషయం తెలిసిందేగా. మేం కష్టపడి మాట్లాడే ఆ ఓనర్ ని ఒప్పించాంగా. తర్వాత మా దరిద్రం ఏంటంటే ఆ ఓనర్ బిల్లు బాగుంటాడు. బిల్లు కనుక దొరికిందంటే కార్ని మీరే తీసుకుని చెప్పాడు. అబ్బా, చాలా చాలా గొప్ప మనసు. ఎవరికి? ఆ ఓనర్కే. ఈ కాలంలో 10 లక్షల కారు ఊరికే ఇస్తున్నారంటే గొప్ప విషయమే కదా. అవునవునవునవును, గొప్ప విషయమే. అసలు సమస్య ఏంటంటే ఆ వ్యక్తి ఇల్లంతా వెతికి బిల్లు దొరకలేదన్నాడు. అందుకే. అవునా? ఎవరో బిల్లు దొంగిలించిపోయి పోలీసుల దగ్గర ఇరుక్కున్నారని విన్నాను. మేము ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళలేదు సార్, మా బిల్లు కోసం వెళ్ళాం సార్. ఏం బిల్ రా? నగలు కొన్న బిల్లు సార్. ఏ నగలు? ఆ నగలు కొన్న బిల్లుకి కారు బహుమతిగా వచ్చిందని చెప్పారు సార్. ఆ బిల్లు చూపిస్తేనే కారు ఇస్తామని ఎవడో మూర్ఖుడు చెప్పాడని మా బావ చెప్పినందువల్ల ఆ ఇంటికి బిల్లు కోసం వెళ్ళాం సార్. మూర్ఖుడా? అదేంటంటే తనకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటాను. సరే అయితే నీకు నిజం తెలుసు కాబట్టి నేనేం దాచిపెట్టట్లేదు. బిల్లు తేవడానికి వెళ్ళిన నా పిల్లకాయలు పోలీసులు చేతికి చిక్కారు. ఆ ఇన్స్పెక్టర్ కి ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలిసిపోయింది. ఏమయ్యా ఏటో ఏ కారు గురించి చెప్తున్నారు? అదే సార్, స్టేషన్ లో ప్రాబ్లం అయింది కదా, ఆ కారే సార్. ఆ బిల్లు ఆ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఓనర్ ఎవరైనా సరే నాకు రావాల్సిన వాటా స్టేషన్ లో ఇప్పిస్తానని చెప్పారు. దాని గురించి నాకేం దిగులు లేదు. ఇలా చూడ హల్యా, స్టేషన్ లో నీకు ₹1,00,000 మాత్రమే ఇవ్వని చెప్పారు, కానీ మేము నీకు ₹2,00,000 ఇస్తాం. రాణి పెళ్లికి ఉపయోగపడతాయి కదా. మా బావ నగలు కొనిచ్చింది మేము ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళాం కదా సార్. ఆ ఇంటి ఓనరే సార్. రే, మీ బావ పేరేంట్రా? దొర్రా సార్. ఏంటి దొర్రా? ఏయ్, సరిగ్గా చెప్పరా. దొరా. దొరా ఏంటెప్పుడు లేనిది ప్రేమ తెగ ఒలకబోస్తున్నావు. నీ దయాదాక్షిణ్యాలు లేకుండా మా అక్క పెళ్లి నేను జరిపించగలను. ఇదిగో చూడు, మన వల్లే ఆ కారు ఇప్పుడు స్టేషన్ లో ఉంది. మనం కలిసి కట్టుగా ఉంటే కారు బయట తీసుకురావాలా? ఇదిగో ఏటో ఆ ఒరిజినల్ ఓనర్ కి కాల్ చేసి బిల్లు చూపించి కార్ తీసుకెళ్ళమనయ్యా. ఈ బండి కోసం ఎవరు వచ్చినా సరే బొక్కలు పడే. అదన్నమాట విషయం. మీరు అతి వినయం చూపిస్తున్నప్పుడే అనిపించింది కారు ఇంకొకరిది, దానివల్ల మీకు ఏమీ రాదని తెలిసి మంచి ప్లాన్ తో వచ్చినట్టున్నారు. ఈ బండి ఆ కుర్రాడిది కాదు. దీన్ని అడ్డం పెట్టుకొని దాన్ని లైన్ లో పెడదాం. సరే ఓకే, కానీ నాకు 5 లక్షలు కావాలి. కారు విలువ 10 లక్షల రూపాయలు. మీకు 5 లక్షలు, నాకు 5 లక్షలు. నేను కాబట్టి జాలి చూపించి మీకు 5 లక్షలు ఇస్తున్నాను. ఇదే ఓనర్కి తెలిసిందంటే మీకు 5 పైసలు కూడా రావు. కానీ నాకు తెలియకుండా మీరిద్దరూ ఈ విషయంలో ఏమైనా చేశారంటే నేనే ఆ ఓనర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు పోసకొచ్చినట్టు చెప్పేస్తాను. అర్థమైందా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదులే. కారును బయట తీసుకొస్తే ఇద్దరికి చేరు సగం, అంతే సంగతులు. ఓకే. ఇలా ఒకటి తీసుకో. ఇదిగో ఇలా ఒకటి. ఇది బాగుంటుంది చూడు. ఓకేనా? ఈ నవరస ఫోటోలని వాట్సాప్ లో పంపిరా. తేడా ఏం రాదు కదా. దొరా, ఇది జుజేబి మ్యాటర్. లేదా లైటింగ్ లేకుండా ఫోటోలు తీసావు. సార్, మీరు బాగా నటిస్తారు కదా. హలో, టాలీవుడ్ లో మహేష్ ప్రభాస్ తర్వాత ఈ రిజితే. నా సినిమాలు ఏవి నువ్వు చూడలేదా? సినిమాల్లో నటించారా? అవును. ఏ సినిమాలో నటించారు? టైం అవుతా ఉంది. ఇన్స్పెక్టర్ ఇప్పుడు రౌండ్స్ కు పోతాడు. నువ్వు బయలుదేరరా. ఏ గోపి, నా గురించి పిల్లకేమీ చెప్పలేదా? దాని గురించి నీకెందుకు చెప్పాలి? జాజు విశ్వని గురించి చెప్పాలా? హలో, ఏంటి? కారు నడపడం వచ్చా? కారు ఏంటి కారు, ఫ్లైటే నడుపుతాను. నువ్వేం దిగులు పడుకో. అడగ పోగానే సుబ్బయ్య అనే హెడ్ ఉంటాడు. ఆయన ఎల్లికలు మిగతా ఆయన చూసుకుంటాడు. మన సుబ్బయ్యే కదా. సర్లే, నేను చూసుకుంటాను.
ఇదే పోలీస్ స్టేషనా? మనం కొట్టేయాల్సిన కారు ఇదేనా? ఇదిగో వస్తున్నాను. ఇక్కడ ఎన్ని బళ్ళున్నాయో, ఎంత చెప్పినా వీళ్ళు మారా. ఎవడీడు అంత పొగరుగా వెళ్తున్నాడు? ఏంటి ఇంత కంపు కొడుతోంది? బయట ఉన్న బళ్ళు శుభ్రంగా ఉన్నాయో లేదో గాని పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చే బళ్ళన్నీ శుభ్రంగా ఉండాలని ఓ చట్టం తీసుకురావాలి. అప్పుడే బండి శుభ్రంగా ఉంచుతారు. ఏమయ్యా సారు, ఇలా రా. మొక్కల్లో ఉండే వానపాములా ఎంత మెల్లగా వస్తున్నాడో. ఏంట్రా కారు ఎందుకు ఇంత కంపు కొడుతోంది? కారు తీసుకొస్తే కడిగి శుభ్రంగా చూసుకోరా. నేనేమన్నా వాటర్ వాష్ కంపెనీ పెట్టానా? సీ చేసిన కార్లు అలాగే ఉంటాయరా? ఓహో, నీకు కంపు కొట్టడం లేదా? అక్కడ ఊరికే పళ్ళు పొడుచుకుంటూ కూర్చున్నావు కదా, ఈ వాసన ఏంటో నువ్వు కనిపెట్టచ్చుగా. సరే తాళాలు ఇవ్వు. వెళ్ళి తీసుకోవాలి. సరే వెళ్ళి తీసుకురా పో. నేను కీ తీసుకొచ్చేంత వరకు నువ్వు ఎక్కడే ఉండాలి. సర్లే పోరా. ఈ కంపు పీల్చుకుంటూ ఉండు. నాకే ఆర్డర్ వేస్తున్నాడే. తాళాలు తీసుకురాని అప్పుడు ఉంది వీడి సంగతి. అవును, కారు కంపు కొడుతోంది. ఈ ప్యాంట్ చాలా టైట్ గా ఉంది. ఇక్కడ హెడ్ సుబ్బయ్య ఎవరు? అక్కడ ఉన్నాడు చూడు. ఓ అతనా? ఏంటి ఇంత శ్రద్ధగా పనిచేస్తున్నాడు? నమస్కారం సార్. ఏంటన్నయ్య పెట్టికేసా? కారు ఓనండి, కారు తీసుకోవడానికి వచ్చాను. ఓ గోపి మనిషివి నువ్వేనా? నువ్వేనా నగలు కొంది? అవును సార్. ఏ ఫంక్షన్ కోసం నగలు కొన్నావు? అక్షయ తృప్తి నాడు నగలు కొంటే ఎక్కువ నగలు వస్తాయని చెప్పారు. అందువల్ల పక్కింట్లో అప్పు చేసి మరీ నగలు కొన్నాను. కానీ ఒకటి కూడా గుడ్డు పెట్టలేదు సార్. ఓ, ఎన్ని సవర్లు? షాప్కి వెళ్ళి నువ్వే కొన్నావా? 10 సవరాలు కొన్నాం, కానీ నేను కొనలేదు. ఒక కాల్ టాక్సీ డ్రైవర్ పిల్లాడు 100 రూపాయలు తక్కువకి ఇప్పిస్తా అన్నాడు. అందుకనే వాడికి ఇచ్చాను. ఓహో. చాలా మంచోడు. ఎవడు వాడా? మంచోడు. అవును. టైం రా. బిల్లు తెచ్చావా? ఏది ఇవ్వు? చూపిస్తాను, తీసుకోండి. తమిళ కీల్పాక. బంగారం గుడ్డు పెట్టామేంట్రా? ఎవడ్రా నువ్వు? ఇంకేంటి బిల్ చూసి నన్ను చూస్తున్నాడు? ఒకవేళ కనిపెట్టాడా? సార్, ఎవరు సార్ నా కార్ అద్దంపై రోల్తో పిండి రుబ్బింది? వెరీ బ్యాడ్ సార్. దానికి ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చా? ఏంటి కొట్టేలా చేస్తున్నాడు? ఏంటి ఆ అమ్మాయి మెసేజ్ పంపించింది? వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏంటి ఫోన్ రాగానే లేచి వెళ్ళిపోతున్నాడు? చిన్నలో సెటప్ ఏదైనా ఉందా? ఉంటే ఉంటుంది. హలో. హలో, నేనే మాట్లాడుతున్నా. నేనే అంటే ఎవరు మాట్లాడేది? స్టేషన్ నుంచి కన్నయ్య ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి, ఏంటి విషయం? ఏం అడిగినా ఇస్తావా? మీకేం కావాలో చెప్పండి. నేను ఇలా అడుగుతున్నానని తెలిసి కూడా నువ్వు ఈ విధంగా నటిస్తున్నావంటే నువ్వు కత్తి లాంటి దానివే. సార్, మీరు అనుకునే అమ్మాయిని కాదు నేను. నాతో ఇలా మాట్లాడకండి. ఆ కార్ సంబంధించి ఒక సంతోషమైన విషయం నీతో చెప్దాం అనుకున్నా. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటి చెప్పమంటావా? హలో, చెప్పండి చెప్పండి సార్, ప్లీజ్. మీ అన్నయ్య అసలు ఆ నగ కొనలేదు. అతను ఇంకా ఎవరికో కొనిచ్చాడు. ఇప్పుడు ఆ ఓనర్ నా ముందే కూర్చుని ఉన్నాడు. అతనితో చెప్పి నీకు ఏమైనా సెపరేట్గా ఇప్పిస్తాను. దానికంటే ముందు మనం ఒకసారి కలిస్తే బాగుంటుంది. ఏమంటావు? మా అక్క పెళ్లి కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. విషయం నేను అర్థం చేసుకోవడానికన్నా నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. తొందర ఏం లేదు. నిదానంగా ఆలోచించి రేపు చెప్పు, సరేనా? కన్ఫామ్ గా చిన్నలతోటే మాట్లాడుంటాడు. డౌటే లేదు. ఏంటి సార్, సంతోషంగా ఉన్నట్టున్నారు? అలా కార్కి ఇచ్చేస్తే నేను సంతోషంగా ఇంటికెళ్తానుగా. వీడి దగ్గర కారు ఇచ్చేస్తే తనని ఇలా లైన్లో పెట్టాలి. వీడిని ఎలాగైనా లాక్ చేయాలి. నగలు ఎక్కడా? నగల? అవును, వచ్చేటప్పుడు నగలు బిల్లు 2 కలిపి కదా తీసుకురమ్మన్నాను. వాళ్ళు నాకు ఇచ్చి పంపించలేదే. ఎవరు? అయ్యయ్యో, అనవసరంగా నోట్ జారి ఇరుక్కుపోయినట్టున్నానే. మా ఆవిడ. ఇలా చూడండి, వీధి చివరిలో 50 ఇస్తే ఇలాంటి ప్రూఫ్లు ఎన్నో చేయిస్తాడు. అదే కరెక్ట్ గా కనిపెట్టాడు. ఇలాంటివన్నీ నమ్మి నేను ఎలా మీ కారు ఇవ్వగలను? మీరేం భయపడకండి, కారు ఎక్కడికి పోదు. నగలు తీసుకొచ్చి చూపించి కారు తీసుకెళ్ళండి. అర్థమైందా? సరే సార్, కార్ జాగ్రత్తగా చూసుకోండి. నగలు తీసుకుని వస్తాను.
ఇలా ఒకరి మొహం ఒకరు చూసుకుంటే లాభం ఏంటి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుండొచ్చుగా. ఆ పోలీసోడు నగలు అడుగుతాడని నాకేం తెలుసు? ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఏం చేద్దామంటే మీరే 10 సవర్లు రెడీ చేయాలి. అప్పుడే ఆ కారు మీకు దక్కుతుంది. ఆ పోలీసోడు ఆ నగలు చూడకుండా కారు తిరిగి ఇవ్వడం. తినడానికే గతి లేదు. 10 తులాలకి ఎక్కడికి వెళ్తాం? ఇదే మనకు ఛాన్స్. కారు మొత్తాన్ని ఎట్టగానే సరే మనమే తీసుకోవాలి. ఎలా బావా? నీ సెల్లులో పక్కన అల్లాడిపోతుంది. రేపట్లాగా వాళ్ళు డబ్బుని ఏర్పాటు చేయలేరు. నేను చెప్పేదే ఈనో. నేనేం చెప్పినా సరే అన్నిటికీ తలుపుతా ఉండు. ఇట్లా చూడ హల్యా, 2 రోజుల్లోగా 10 సవర్ల బంగారం ఎట్టాగని ఇచ్చేయాలా. మీరు 5 సవర్లు, మేము 5 సవర్లు. ఈ రోజు రేటుకి 5 లక్షల రూపాయలు. మేము 2.5 లక్ష, మీరు 2.5 లక్ష. మీరు గనక ఆ డబ్బుని ఇవ్వలేదు అనుకోండి, ఆ డబ్బు మొత్తం మేమే కట్టేసి కారు మీద తీసుకుంటాం. కానీ మీ షేర్ ఎంత? లక్షే. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్ మెయిల్ అవి మనం చెయ్యం. కారు బయట తీసుకొస్తే చెరో సగం, దాని మీద ఖర్చు పెట్టేది కూడా సగానికి సగమే. అదేగా తల్లి బిడ్డ న్యాయం. ఆడేమో 2 రోజుల్లో ఊరికి వెళ్తానంటున్నాడు. ఆడి బామ్మకే కర్మ చేయాలంట. బామ్మ? నాకు బామ్మ లేదుగా. మీ బామ్మ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు చచ్చిపోయింది. ఓ, నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నాకు డౌట్. ఏంట్రా? అది కొత్త కారే కదా? అందులో సందేహం ఏముంది? అయితే ఆ కార్లో ఎందుకు శవం వాసన వస్తుంది? శవం వాసన? ఏంటి బావా ఏదేదో బాగుతున్నాడు? నేనేమీ బాగలేదు. ఆ కార్లో ఆ కంపెనీ కొడుతోంది. కావాలంటే వెళ్ళి వాసన చూడు. కారు స్టేషన్కి వచ్చే ముందు వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకో. ఏంటి వీళ్ళ? హలో, ఒక్క నిమిషం ఉండండి. అయ్యో పిలుస్తున్నాడే. ఇద్దరు ఇక్కడికి రండి. ఇద్దరేంటి మొహాలు అలా పెట్టారు? ఆ కార్లో ఎందుకు శవం కంపు కొడుతోంది? అది ఆ కారు. నువ్వు చెప్పు. మా కుటుంబం అంతా కలిసి ఒకరిని హత్య చేసి ఎవరికి తెలియకూడదని కారు డిక్కీలో దాచిపెట్టాం. అందుకే అలా వాసన వస్తోంది. కారు తీసుకొచ్చేటప్పుడు ఆ శవాన్ని బయటపడేసి కారు తీసుకురావయ్యా. నువ్వు చెప్పింది కదా సూపర్గా ఉంది. ఇది సినిమా తీస్తే బాగా ఆడుతుంది. నీతో నేను తర్వాత మాట్లాడతాను. అయ్యో నేను చెప్పేది మక్కన్ చూడు. కారు శవం కొన్ని కోట్ల డబ్బు అంటూ. వాళ్ళే దొరికారు తింగరోళ్ళు. ఏం చేస్తుంది ఆవిడ అక్కడ? ఇదిగోమ్మా, ఇలా రా. ఏం చేస్తున్నావు? మందు చల్లుతున్నాం అండి. ఎందుకు ఆ బండికి ఆ మాత్రం మందు బండికి చల్లుతున్నావు? మాత్రం డబ్బులు ఇచ్చి మందు కొట్టమన్నారు సార్. ఎవరు? అదిగో టీ కొట్లో నుంచింది ఆవిడ. సార్, అక్కడ కంపు కొడుతుందని హెడ్ గారే మందు చల్లమన్నారు సార్. కంపు కొడుతుందా? కొత్త కారు కదా అది. సరే పో. సరే సార్. చాలా థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తాను. రావే వెళ్దాం. నిన్ను నమ్మి 10,000 ఇవ్వటమే వేస్ట్. ఇందులో ₹1,00,000 కావాలన్నా వెళ్ళా. అఖిల్య, నువ్వు మాట్లాడకుండా వెళ్ళమ్మా. కష్టాలే వద్దంటూ నెట్టేస్తే నా దగ్గర ఇంతే ఉంది, ఇంకా జీతం వేయలేదు, నీకు తెలుసుగా. ఎలక్షన్ రావడానికి 4 ఏళ్ళు ఉందమ్మా. అంతలో వచ్చి ఓటుకి డబ్బులు అడుగుతున్నావు. అది అడ్వాన్స్ గా కాస్త ముందుగా ఇస్తే ఏమిటట? అడ్వాన్స్ జనాల్ని కూడా ఎలా చెడగొట్టామో చూడు. మన దొరలా కొడుకు పెట్రోల్ దొంగతనం చేసి పెట్టాడు కదా, దాన్ని అమ్మేసి వచ్చారు. 2,000 డబ్బిచ్చారే. గాఢనిద్దురే విడవేలరా, బద్దకాన్నింత పక్కనెట్టి చూడవేరా, సొంత కష్టానే నువ్వు నమ్ముతూ సాగుదారుల్లో అది మొత్తమే 1 గ్రామ్ ఉంది. దాన్ని ఎంత గీసావంటే ఇంకేం మిగులుతుందయ్యా? అబద్ధాన్ని నమ్మకు, కల్లగానే మిగులుతది బ్రతుకు. అబద్ధాలే మాట్లాడకు, అబద్ధాన్ని నమ్మకు, కల్లగానే మిగులుతది బ్రతుకు. ఏంటిది? అదే చెప్పాను కదా, ఆ ఓనర్ దగ్గర నుండి ₹1,00,000 ఇప్పిస్తానని. అదే ఇది. సరే ఇవ్వండి. థ్యాంక్స్. ఏవయ్యా, నీకు సమయ సందర్భమే తెలీదా?
రూపాయల డబ్బు ఎలా పోగు చేయాలని తెలియక మేమందరం సతమతం అవుతున్నాం. నువ్వు గంటకోసారి బెల్ కొట్టి శుభ్రం చేయమంటావా? అన్నిటికీ కారణం ఈ ఫోటోలో ఉన్నాడు చూడు, పాండు. అతనే. అమ్మా ఏంటమ్మా? ఆ తాగుబోతు తాగడానికి ఈ తాగుబోతు నాకు కట్టబెట్టాడు. ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ప్రయోజనం లేదు. వెళ్ళి జరగాల్సిన పని చూడు. అవునే, కొనుక్కోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మంచి నిర్ణయం తీసుకోవాల్సిందే. అవునే, నేను నోరు తెరిస్తేనే మీ అందరికి కష్టంగా ఉంటుంది. అయ్యో చూడండి, ఇందులో 500 రూపాయల నోటు ఉంది. ఇదిగో ఇలా చూడండి. అమ్మా ఇది ఇప్పుడు చెల్లదమ్మా. దుర్మార్గుడా, నువ్వే చెల్లనోడు అనుకుంటే నీ దగ్గర ఉన్న నోటు కూడా చెల్లదా? ఊరికే చంపుకు వస్తున్నాను. హే అదేం అవసరం లేదు. కాస్త ఓపిక పట్టు. దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడేమో చూద్దాం. అయ్యో అహల్య, నాన్న కింద పడిపోయారు. త్వరగా రండి. అయ్యో అయ్యో ఇలా పడిపోయి ఉన్నారు. త్వరగా తీయండి. ముందు నన్ను లేపండి. ఏమైంది అసలు? అదంతా ఏం లేదు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలే. అయ్యో ఇది వేరే ప్రాణం తీస్తుంది. చస్తాడో ఏమో. ఆటో అతన్ని బండి తీయమను. ఆగవే. ఈ చేపలు దానికి వేరే పని. ఇదేంటి ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అసలు వినిపించుకొని అంటుంది. అయ్యా అమ్మా బాధపడకమ్మా, నాన్నకేమీ కాదు. ఏంటి శాంతక్క, చెప్పినట్టే భావం తీసుకొచ్చావా? ఒరే పొరంపోకు, ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? నీకోసం ఎంతసేపు ఈ హాస్పిటల్ ముందు నించోవాలి? బజార్కి వెళ్ళానక వచ్చానుగా. విషయం ఏంటో చెప్పు. నిన్ను నమ్మే వచ్చానురా. ఆ డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటున్నాడు. అవన్నీ నీకెలా చెప్తారక్క? నేను మొత్తం మాట్లాడేశానులే. దాని ఏమంటారు, ఐఎఫ్సి నంబరు, బ్యాంక్ డీటెయిల్స్ నాకు పంపించే, నేను చూసుకుంటానులే. ఆలోచించక టక్కుమని పెట్టేసే. ఒక్కసారిగా కనక వర్షం కురుస్తుంది చూడు. ఎవరమ్మా అతను? నువ్వు మందు పంపించు, ఆ తర్వాత చెప్తాను. ఈ నంబరే. ఇప్పుడు నువ్వు చెప్పవు అంతేగా? నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఇవ్వు. ఇదిగో పంపించాను. ఇప్పుడు చెప్పు. ఏం లేదే, మనకేమి మంచి జరిగేలా అనిపించలేదు. మనం పోగు చేసి పెట్టుకున్నది కూడా అలా తరిగిపోతూనే ఉంది. అయ్యో అమ్మా, దానికి దీనికి ఏమిటమ్మా సంబంధం? సంబంధం ఉందే. ఇప్పుడేగా వాడు ఇలా వెళ్ళాడు. నన్ను ఇరికించేలా ఉన్నాడే. 1,00,000 రూపాయలు క్రెడిట్ అయింది. మీతో చెప్తే మీరిద్దరూ ఒప్పుకోరు. నాకు వేరే దారి తెలియలేదు. అందుకే బాత్రూమ్కి తీసుకువెళ్ళి బాత్రూమ్కి మోసుకెళ్ళి ఏం చేసావమ్మా? తొందరగా అయిపోతుందిలే. మీ నాన్న కిడ్నీ 1,00,000 రూపాయలు అమ్మేశారు. షాక్ అయిపోయారు. తిడతారా? త్వరలోనే మీ ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నాకు ఆశ ఉంటదా? జీవితాంతం అతనికి చాకరీ చేస్తూ ఉండాలా? మనం బాగున్నప్పుడు తాగి తాగి మనల్ని నడు రోడ్డుకి తీసుకొచ్చాడు. ఈ రోజు అతను మంచాన పడగానే అతనికి చాకరీ చేస్తూ నేను బతకాలా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా, నువ్వెంత పని చేసావో నీకే తెలుస్తుందా? నేనేం చేశానో నాకు తెలియక్కర్లేదు. నా మెళ్ళలో 3 ముళ్ళు వేసిన పాపానికి ఇన్ని సంవత్సరాలు చాకరీ చేసింది చాలు. ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావే? ఏమైనా చెడగొట్టడానికి వెళ్తున్నావా? దాన్ని ఆగమని చెప్పవే. ముందు దాన్ని రమ్మను, ఆ తర్వాత నువ్వేమైనా చెప్పు. ఒట్టి కిడ్నీ మాత్రమే అమ్మేవా అని అడుగుతున్నావా? అవునే, కిడ్నీ మాత్రమే అమ్మాను. కళ్ళు హార్ట్ కూడా అమ్మొచ్చా? బోల్డ్ డబ్బిస్తారా? కోసి ముద్దు. మీ నాన్న చేతిలో పీపీ పెట్టుకుని ఆయన అరిచినప్పుడు కూడా నువ్వు దగ్గరికే వెళ్ళవు. అప్పుడే నాకు తెలిసి నీకు అతని మీద కొంచెం కూడా ప్రేమ లేదని. అయ్యో, అదేం చేసి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు రా, ముందు పెడదాం రా.
అయ్యో ఇదేం చేసిందో తెలియడం లేదే. ఏ లోపలికి వెళ్ళి ఏం చేసావే? అమ్మా ఇలాంటి పని చేసే ముందు నాతో చెప్పవా? మీ అక్క కంటే మీ నాన్న మీద నీకు ప్రేమ ఎక్కువ. వద్దు గిద్దని ఏమైనా అన్నావంటే? నువ్వు చేసిన పని కరెక్టే. కిడ్నీ అమ్మే రేటుకి ₹1,00,000 మాత్రం బేరం మాట్లాడాం. అందుకే 3 లక్షల రూపాయలకి ఓకే చేశాను. ఎలా మన ఐడియా? అమ్మా ఏంటమ్మా? ఏమిటా? కానీ ఒకటే, మీకన్నా నేను మోసమైన దాన్ని కాదే. నేను లేకపోతే ఇన్ని పోగులేసి అమ్మేస్తారు. ఏమిటే పోలీసు అతను ఇంటి ముందు నించున్నాడు? ఏమన్నా కనిపెట్టేశారా? ఏంటి? కాల్ చేస్తే తీయట్లేదంటే ఏం చేయాలి? డబ్బు తీసుకున్నావు కదా. ఆ డబ్బు ఓనర్ ఇచ్చింది. ఎవరు చెప్పారు అది ఓనర్ ఇచ్చిన డబ్బు అని? అది నా సొంత డబ్బులు. అది నీ కోసం ఇచ్చాను. ఇవ్వు. ఏమిటి? నువ్వు కాస్తుండు. ఏంటి డబ్బులు తీసుకెళ్తున్నావు? అయితే రానంట. మర్యాదగా ఏ దారినొచ్చావో ఆ దారిని వెళ్ళిపో, లేదా అందరి ముందు పరువు తీసేస్తాను. పడితే ఓకే సార్. ఇదిగో పట్టుకో. ఇది కూడా పెట్టుకో. ఇదెందుకో? సేటు కొట్లో ఇచ్చిన బిల్లు సేటు కొట్లో తాకట పెట్టామని చెప్పావుగా. అవును. వాళ్ళు అడిగినప్పుడు అది లేదు ఇది లేదని వాక్ వచ్చేటప్పుడు కారుతోనే రావాలా. అర్థమైందా? ఓ ఇదిగో ఇదొద్దు. ఎందుకు? ఏంటో వీడు అన్ని తీసుకొచ్చేసాడు అని దృశ్యం సినిమాలో పోలీసులో కనిపెట్టేస్తానో అప్పుడు ఏం చేస్తావు? నేను అంతలా ఆలోచించలేదే. కరెక్టే. సరే ఇలా ఇవ్వు, నా దగ్గరే ఉంచుకుంటాను. ఎవడి తప్పసి నా కొడుకు. ఖచ్చితంగా దృశ్యం సినిమా చూసుండడు. నేను కష్టపడాల్సి వస్తాను. చేస్తానంటావా? చేస్తాడని అనుకుంటున్నా. సుబ్బయ్య సార్ లేరా? తెలీదు. నువ్వెప్పుడు ఇక్కడే కూర్చుంటావా? ఇదే నా పని, ఇంకెక్కడికి వెళ్ళాలి? ఓ ఇన్స్పెక్టర్ ఉన్నారా? ఉన్నారు. ఓ టీ చెప్పు, వచ్చి మాట్లాడతాను. టీయా? పొద్దునే వచ్చి ఆర్డర్లు వేస్తున్నాడు చూడు. నిజానికి అది పెద్ద సమస్య అయిపోయింది. సార్ నేను లోపలికి రావచ్చా? మీరా? మీకోసమే వెయిటింగ్. లోపలికి రండి. నా కోసమే వెయిటింగా? అదేం పర్లేదు కానీ ఏ పని మీద వచ్చారు? ఏంటి సార్ మర్చిపోయారా? నా కార్ తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పారని తాకట్టు పెట్టిన నగల్ని కష్టపడి చుట్టుపక్కల అప్పులు తీసుకుని విడిపించి తెచ్చాను. ఇదిగోండి చూడండి. ఇదిగోండి సార్. ఏంటి అతనికి ఇస్తున్నాడు? ఏంటి అతనికి ఇస్తున్నారు? అతను ఏమైనా సేటా? మిమ్మల్ని బజార్లో ఎప్పుడూ చూడలేదే. బాగా చూడండి, ఒరిజినల్ 916 గోల్డ్. అయితే వీళ్ళెవరని నీకు నిజంగా తెలియదు కదా? వాళ్ళు ఎవరైతే నాకెందుకు? మీకు కావాల్సింది నగలు అది చూపించాను. మీరు కారు తాళం ఇచ్చారంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. డూప్లికేట్. ఏంటి డూప్లికేటా? రాస్కల్ వచ్చాడు పెద్ద కార్ తీసుకెళ్ళడానికి. వీడి అవతారం. నేను చెప్పాను కదా సార్, ఫ్రాడ్ నా కొడుకులో. వీడి మీద ఒక కంప్లైంట్ ఇవ్వండి సార్. వదిలేండి సార్, వదిలేయండి. 10 లక్షల కారు ఎవరు ఆశపడకుండా ఉంటారు? నా కోసం ఒక కంప్లైంట్ ఇవ్వండి సార్. వద్దు సార్, ఫోర్స్ చేయకండి ప్లీజ్. వామ్మో, అతనే ఒరిజినల్ చెప్తే అర్థం చేసుకుని అంటున్నారు. అవసరంగా వచ్చి దొరికిపోయినే. ఎవయ్యా ఎటో? వస్తున్నా సార్. సార్ ఇదిగోండి సార్ తాళం. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. పర్లేదు, వీళ్ళ దగ్గర ఫార్మాలిటీస్ అని రాయించుకొని పంపించే. సరే సార్. సార్ నెక్స్ట్ టైం ప్రైస్ ఇచ్చేటప్పుడు బాగా విచారించి ఇవ్వండి సార్. షూర్ సార్. సారీ ఫర్ దిస్. ఇరుక్కుపోయాడే. మీరు రండి సార్, అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వస్తాను సార్. వామ్మో, ఆ లుక్ చూస్తుంటే నన్ను ఉతికారేసేటట్టున్నాడే. వెంటనే తలంచుకుంటాను, లేదంటే జుట్టు పీకి పందిరేస్తాడు. నీ పేరేంట్రా?
రిజిత్ సార్. ఎవరా నిన్ను పంపించింది? కార్ కోసం కొట్టుకుంటున్నారే, వాళ్ళే పంపించారు. పాకెట్లో ఏంట్రా? సేటు కొట్టు రసీద్ సార్. రసీదా? ఎందుకు రాదే? పోయినసారి వచ్చినప్పుడు నగలు తీసుకురమ్మన్నారు, ఈసారి వచ్చేటప్పుడు నగ రసీద్ తీసుకురమ్మంటే అందుకే ముందు జాగ్రత్తగా నేనే ప్రింట్ చేసి తీసుకొచ్చాను. నిన్ను రౌండ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకుంటాను. వచ్చేటప్పుడు బిర్యానీ వెళ్ళొచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. ఏంటి బావా ఇన్స్పెక్టర్ బయటకు వెళ్తున్నాడు? ఈడేమో లోపలికి పోయి ఉన్నాడు. ఏమైందో తిరియట్లేదే. అలియా ఆడు మీ నగలు కొట్టి మేనేజరేగా? అవును. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. ఆడితో పాటు పక్కనే ఉన్నాడు. నీకు బహుమతి ఇచ్చాడే ఆడే కదా ఆడు. ఎందుకు వచ్చుంటారబ్బా? ఒకవేళ మన నగలను చెక్ చేయడానికి వచ్చారేమో. ఆగు, నేను హెడ్కి ఫోన్ చేసి కనుక్కుంటా. సార్, స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ బయలుదేరి వెళ్ళిపోయాడు. నగలగొట్టు మేనేజర్ కూడా వచ్చాడు. అసలు ఏం జరుగుతుంది సార్? నువ్వు పంపించిన మనిషి ఫ్రాడ్ అని ఇన్స్పెక్టర్ కనిపెట్టేశాడయ్యా. షాపు వాళ్లే ఒరిజినల్ ఓనర్ తీసుకొచ్చారు. ఏమైంది? మనం పంపించినోడు ఇరుక్కున్నాడంట. బాబా కారు ఓనర్ వాడు కాదు బావా. అలాగా? ఒకవేళ స్టేషన్ లో వాళ్ళే ప్లాన్ చేసి చేస్తున్నారా? అవును బాబా. పోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం బావా? ఏం చేద్దామా? ఉన్న పాత కారుని అమ్మిపారు నొక్కాం. అక్కడ ఇక్కడ అప్పు తీసుకుని తడిసి మోపుడయ్యింది. నగలన్నింటి స్టేషన్ లో దొబ్బెట్టుకున్నాం. ఏం చేయాలని అడుగుతావింది? బావా నువ్వెక్కడికి వెళ్తున్నావు? దొరా, నేను ఒకటి ఫిక్స్ అయ్యా. ఆయన లేపేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకా వేరే ఛాన్సే లేదు. నా గురించి నువ్వు దిగులు పడకు. నా చెల్లి నువ్వు బాగా చూసుకో, అంతే. బావా వద్దు బావా, ఆవేశపడకు బావా. బావా నేను చెప్పేది బావా. బావా వదులు. బావా నేను చెప్పేది బావా, దానివల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. బావా వద్దు బావా, నా మాట విను బావా. హలో హలో బండి తీవయ్యా. హలో బండి తీమంటే ఊరు చూస్తున్నావేంటి? అటు తప్పుకో. ఎవడ్రా వీడు, పెద్ద పిచ్చోళ్ళు. బండి పక్కన పెట్టుకోవచ్చు కదా, నీకేనయ్యా చెప్పేది. ఏయ్ అడ్డం పెడితే ఎలా వెళ్ళడం? తీ ముందు. ఆస్తి పత్రాలన్నీ అమ్మేసి ఆ కారు మీరు కొనుక్కుందాం అనుకుంటే ఆ మేనేజర్ నువ్వు కలిసి నాటకాలు ఆడతారా? కారు ఓనర్ నేనేనయ్యా. ఆ కారుకి నువ్వు ఓనర్ కాదని తెలుసు. ఆ కారుకి మేమే ఓనర్లు. కారు నాదయ్యా. ఏంటది? ఆ కారు నీదా? పోలీస్ పోలీస్. ఆ గోపిగన్ చూసారా సార్? సార్ కొడుతున్నాడు సార్. ఏం చేస్తున్నా? మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతున్నాను సార్. సార్ కొట్టి కారు ఎత్తుకెళ్ళాలని చూస్తున్నాడు సార్. నేను అప్పుడే మీతో చెప్పానుగా, వీడి మీద అమ్మాయి మీద ఒక కంప్లైంట్ ఇవ్వమని చెప్పి. మీరే ఇవ్వలేదు. ఇలాగే చేస్తారు ఫ్రాడ్ నా కొడుకులు. ఏమయ్యా సార్, వాడిని జీప్ లెక్కించు. రా ఏమయ్యా, నువ్వు ఊరికే ఉండలేవా? చూసింది చాలు, ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటావే. నీకు ఇది అలవాటైపోయింది. సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఎందుకయ్యా నీకు ఈ అనవసరమైన పనులు? రోడ్డు మీద ఒకటి పడుకుంటావా? ఆంటనీ, కారు ఇచ్చేసిన తర్వాత కూడా బిల్లో ఓనర్ పేరు తమిళనే కదా ఉండింది. అయితే వీడెవడు? జాగ్రత్తగా ఉండు. ఆంటనీ, ఓ పర్సా? నా పర్సే సార్, నా పర్సే సార్. కింద పడింది అనుకుంటాను. ఇవ్వండి. ఎవడ్రా నువ్వు? సార్ 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 నాకేం తెలియదు సార్. కారులో ఉన్న వాళ్ళే నాతో ఇలా చేయించారు. కార్లోనా? అవును సార్, అవును సార్, కారులోనే ఉన్నారు. చూడండి. ఎవరు ఉన్నారు కార్లో? కార్లో ఎవర్రా? హెడ్ వెళ్ళి చూడు. ఎవరయ్యా కారులో? బయటికి రండి. సార్
ఇక్కడ చూడండి సార్. ఎవరయ్యా? అది 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 దిగమని చెప్పు. ఏయ్, నువ్వు దిగు దిగు రా దిగు దిగమంటున్నానా? నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్వే. దిగవే. ఆ దొరతో కలిసి మనం కారు బయటికి తీసుకొచ్చామంటే మనం దొరికిపోవా? ఎవరన్నారు వాళ్ళతో కలిసి కార్ని బయటికి తెస్తామని? దానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. కారు నడపడం వచ్చా? ఏమడిగినా ఇస్తావా? నగలెక్కడ? సేమ్ కవరింగ్ చేయనే, నువ్వు చెప్పినట్టే చేశాను. డూప్లికేట్. మీతో పాటు వస్తేనే ఆ పోలీసోడు నమ్ముతాడు. సరే ఓకే. ఆడు మీ నగల కొట్టి మేనేజరేగా. త్వరగా ఆటో తీయండి. గోపి, ఇన్స్పెక్టర్ తో మాట్లాడాను, నువ్వు వెళ్ళు. మరి కారు? నిన్ను పంపించడమే పెద్ద కష్టం, ఇందులో కారు కూడానా? నువ్వు మూసుకొని వెళ్ళు. నువ్వు చేసిన దానికి లోపల పెట్టి తొక్కి నారదీస్తారంట. ఇప్పుడు నువ్వేం చేయగలవు? చెప్పా. నువ్వురా. నిన్ను వదిలేసి ఆ పిల్లని కూర్చోబెట్టాడు, దానికి సంతోషపడు నువ్వు. ఎవరైనా చూసారా? దారి చెప్పండి అంటే ఫుల్ అడ్రస్ చెప్పు. ఏమా సార్ సార్ చెప్పిన 5 కేసులు ఈ అమ్మాయి మీద రాసావా? రాసేసాను సార్. ఈ రోజు ఉందలే నీకు. నువ్వు చెప్పు. అయ్యో ఆలియా, అయ్యో నా కూతుర్ని ఖైదీని కూర్చోబెట్టాడు, ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారే. నేను ఇప్పుడు ఏం చేయను? అమ్మా కాస్త ఏడు పాపుతావా? నేను నీకు చెప్పాను, నువ్వు విన్నావా? మనకి కారు వద్దు, ఏమీ వద్దని. రాణి నువ్వు ఏడవకు, నాకేమీ కాదు. నువ్వు ముందు అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్ళంటే ఎలా వదిలి వెళ్ళమంటావు? ఇన్స్పెక్టర్ సార్, మాకు ఆ కారు వద్దు, ఏమీ వద్దు. తెలియక తప్పు చేసాం. నా కూతుర్ని వదిలేయండి సార్, నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. వాళ్ళతో పాటు నిన్ను కూడా బ్రోతల్ కేసులో లోపలేస్తాను. కేసు వేసావా? వేశాను సార్. తీసుకురా. సరే సార్, నువ్వు వెళ్ళి రేపు రా బాబు. లోపలికి ఎక్కువ. అయ్యో అగలియా, అయ్యో సార్ సార్ సార్, వదిలేయండి సార్. అగలియా సార్, నా కూతుర్ని వదిలిపెట్టండి సార్. ఏంటి అలా చూస్తున్నా? సార్ లేదు, అటువంటిదేం లేదు సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నా సర్వీస్లో ఎంతమంది అమ్మాయిల్ని చూసుంటానో. నువ్వే నేను నీ చుట్టూ బాగా తిప్పించుకున్నావు. సార్ నాకు ఆ కార్ తప్పకుండా కావాలి సార్. ఆ కార్ కోసమే ఇలా చేయాల్సి వచ్చింది. కారే ఉందండి, కారు. వాళ్ళ అక్క కోసం తను ఏవైనా చేస్తుంది. సార్ దయచేసి ఇలా చేయకండి సార్. సార్ నన్ను వదిలేయండి సార్. మూసుకొని పడుకోవే.
ఏంటి అలా చూస్తున్నా? చెప్పించేయి. ఇలా చూడమ్మా, ఈ కార్ని ఆ దేవుడి అక్క పెళ్లి కోసం పంపించాడనుకుందాం. హే, నాకంతా రెడీగానే ఉంది. వెళ్ళి సంతోషంగా ఉండు నా బంగారం. సార్, ఏంటి? నాదో చిన్న కోరిక సార్. పెద్దగానే కోరుకో. ప్రతి అమ్మాయికి శీలం అనేది చాలా గొప్ప విషయం సార్. అది పెళ్ళైన తర్వాత తన భర్తకే ఇచ్చుకోవాలని ఆశపడతారు. కానీ నాకిప్పుడు ఇలా జరగబోతోంది. అందుకని నాకు రేపు పెళ్ళయ్యి నా భర్తతో ఇలా ఉన్నప్పుడు ఈ గిల్టీ ఫీలింగ్తో నేను బతకలేను సార్. దానికి ఏం చేయమంటావు? సార్ సార్ నన్ను రేప్ చేసేయండి సార్. రేప్ చేయాలా? అవును సార్, మీరు నన్ను రేప్ చేసేయండి సార్. ఇదొక పీడకలు అనుకొని నేను మర్చిపోతాను. కామాక్షి అక్క, ఇప్పుడే వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే, నేను చెప్పే విషయాన్ని వాళ్ళతో చెప్పు. అమ్మా, ఇక్కడ ఏడుస్తూ నుంచోకండి. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి లక్ష్మీ లాడ్జిలో ఉందంట. అయ్యో, నా కూతుర్ని ఇలా నాశనం చేశారు సరే. అయ్యో కళ్యాణ్, అయ్యో అమ్మా, నా కూతుర్ని పాడు చేసేసాడే. అమ్మా అమ్మా, ఆడవాళ్ళ శీలం అంటే వాడికి అంత అరుసైపోయిందా? ఆ పోలీసు వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. వాణ్ణి వాణ్ణి వదలవే. ఆ పోలీసు వాడిని చంపకుండా వదిలిపెట్టను. వాడికంత సీన్ లేదు గాని నువ్వు ముందా రాయి కింద పడే. కింద పడేమంటున్నానుగా. వాడు వస్తున్నాడేమో చూడు. అస్సలు ఊహించలేదు కదా నన్ను రేప్ చేసి కాలర్ ఎత్తుకుని ఊళ్ళో మగాళ్ళ తిరిగేద్దామని. అంత తేలిగ్గా వదిలేస్తానా నిన్ను? స్టేషన్లోనే నీ క్లైమాక్స్ డిసైడ్ చేసేసాను. సార్, నన్ను రేప్ చేసేయండి సార్. ఇక నువ్వు ఏ అమ్మాయిని తాకలేవు. నేను ఒక మామూలు ఉద్యోగం చేసుకునే అమ్మాయినే. అధికారంలో ఉన్న నువ్వు ఇదేం చేయగలదు అని చాలా తక్కువ అంచనా వేశావు కదా.
నీలా ఎక్కడెక్కడో చూసేవాడు, గిల్లేవాడు, రాసుకుపోయేవాడు, వీధిలో, బస్సులో, ట్రైన్లో అన్ని చోట్ల భరిస్తూ ఉద్యోగానికి వెళ్లే అమ్మాయిన్రా నేను. నీలాంటి బొచ్చుగాడు నన్నేం పీకలేడు. ఈ వీడియో ప్రెస్కు వెళ్ళడానికి రెడీగా ఉంది. ఏ కోర్టు మెట్లైనా ఎక్కి చెప్తాను నువ్వు నన్ను రేప్ చేయబోయావని. ఇంకా ఒక్క గంటలో నా నగ, నా కార్ కేస్ రెడీగా లేవనుకో, ఇంకో గంటలోపు ఏం జరుగుతుందో నీకే తెలుసు కదా. అమ్మాయిలకి మాత్రమే పరువు శీలం అని అనుకోకు. అది నీకు వర్తిస్తుందని ఇప్పుడు అర్థమై ఉంటుంది. వస్తా. ఒక్క నిమిషం ఉండమ్మా. అయ్యా చెప్పండి అయ్యా. కార్ తాళం ఇచ్చేసావా? లేదయ్యా. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ కార్ని పూర్తిగా చెక్ చేయి. దాంట్లో ఏమైనా దొరికిందనుకో, ఆ కుటుంబాన్ని అలాగే స్టేషన్లో లాక్ చేయి. కార్లో ఏమీ లేకపోతే ఆ కార్ తాళాన్ని ఇచ్చి పంపించే. అలాగయ్యా. కీస్ ఇవ్వండి. ఒక్క 5 నిమిషాలు ఉండమ్మా. అయ్యగారు ఒక ముఖ్యమైన పని చెప్పారు. ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వస్తాను. ఇదిగో కుమారు. చెప్పండి సార్. ఇన్స్పెక్టర్ గారు ముఖ్యమైన పని చెప్పారు, రా. త్వరగా రావయ్యా. కార్ దగ్గరికి వెళ్తున్నారు. పార్కింగ్ లోనే. నోరు మూసుకొని రా. అమ్మా నువ్వులే. కుమారు ఏంటయ్యా? ఇలా చూడు, ఇన్స్పెక్టర్ గురించి సూపర్ మ్యాటర్ వచ్చింది. ఏంటి సూపర్ గా ఉంది? ఏంటో ఎలా ఉన్నాడో చూడు. ఏంటి రేపా? తెలీదే. మీడియా వాళ్ళు ఇన్స్పెక్టర్ వెతుకుని వస్తున్నారు. అన్నా ఇలా రండి. ఏంటయ్యా? ఇన్స్పెక్టర్ పనిపోయింది. అక్కడేంటి వెతుకుతున్నారు? ఏమంటున్నావయ్యా? అవునన్నా, వచ్చే న్యూస్ చూడు. న్యూస్ లో ఏమొచ్చాడు? ఏంటి అదే ఓపెన్ అయింది? చెక్ చేద్దామా వద్దా? కారణం లేకుండా చెక్ చేయమని చెప్పడు కదా, ఒకసారి చూద్దామా? సరే, అది ఆయనకే పనిపోయింది కదా, ఇంకేం చూస్తాం. ఏమొచ్చిందిరా న్యూస్ లో? చూడన్నా, ఏదో ఒక రోజు ఇరుక్కుంటాడు అనుకున్నాను, ఇరుక్కున్నాడు. అయ్యో, ఎలాంటి పని చేస్తాడు చూసావా? ఏంటిది? పాసిపోయిన భోజనమే ఉంది. శవం ఏది? డెడ్ బాడీ అది ఇది అన్నావు, ఏమీ లేదేంటి? మాట్లాడుకో. అయ్యో, ఏమైనా జరగని. దరిద్రం పోయిందనుకొని పెడదాండి. పద. శవం లేదు, ఏమీ లేదు. రండి. వీడితో మనకేం మాటలున్నాయి?
రండి వెళదాం. అమ్మా నన్ను క్షమించమ్మా, తప్పుల మీద తప్పులు చేశాను. ఏరా, మీ బావ మీ అమ్మతో ఇలా మాట్లాడని చెప్పి పంపించాడా? 10 మాసాలు మోసి కన్నదాన్ని, నీ గురించి నాకు తెలీదా? ఇలా చూడు దొరా, ఈ కారు నేనొక్కదాన్నే తీసుకెళ్లాలనుకున్నది నిజమే. అందుకని ఈ కారు మీద ఆశపడ్డానని అనుకోకు. అందులో ఒక ప్రాబ్లం ఉండేది. దానితో ఎవరో అబ్బాయి ఉన్నాడు సార్. ఓకే సార్. ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మేం బయటపడ్డాం. ఆ కారుని నువ్వే తీసుకెళ్ళు. దొరా, అమ్మాయిలు నాన్నని నమ్ముకుని మాత్రమే ధైర్యంగా బతకట్లేదు, అన్నదమ్ముల్ని కలిపి అంటున్నాను. అది నీకు అర్థమైతే చాలు. అసలు ఆ కారులో ఏముందని నోరు మొయ్యి, ఎందుకు అయిపోయిన దాని గురించే మాట్లాడుతున్నావు. తను నీకు కూడా మంచే చేసింది. సరండి. అమ్మా కొంచెం ఆగమ్మా. నేను కావాలని పెళ్లి చేసుకోలేదమ్మా. ఆ అమ్మాయి కడుపుతో ఉందని అబద్ధం చెప్పి మా ఇద్దరికి పెళ్లి చేశారు. కడుపా? ఇప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేసి కారు తీసుకురమ్మని చెప్పారు. నా మాట నమ్మండి, రాణి పెళ్లి నేను జరిపిస్తానమ్మా. తమ్ముడు, ఫ్యామిలీగా మాట్లాడుకుంటున్నాం. అదేదో బండిలో మాట్లాడు. ఎక్కువ సొంత కుటుంబాన్ని మనుషులు పెట్టి కిడ్నాప్ చేస్తున్నాడే. రేయ్, నా చెల్లెల మీద కనుక చెయ్యేసావో నిన్ను చంపేస్తాను రా. వీని గౌతంలో కట్టి పక్క రూమ్ లో వేయండి రా. నేను వీళ్ళతో కాసేపు ఆడుకుంటాను. నీ చెల్లి నాకు ఒక సినిమా చూపించింది, ఇప్పుడు నేను నీకు చూపిస్తాను చూడు.
పక్కకు తిరిగాడు. అయ్యో లేస్తున్నాడు, పట్టుకోండి. సార్ సార్ ఉన్నారా సార్? ఏమైంది? ఏమై ఉంటుంది? రేయ్ వెనకాల చూసారా? వెనకట్లు ఎవరు లేరా? సార్ రేయ్ సౌండ్ ఏంట్రా తేడాగా ఉంది? వీని గోతంలో గడి పక్క రూమ్ లో ఏంట్రా? ఓకే సార్. ఓకే సార్, నేను వీళ్ళతో ఆడుకుంటాను. సార్ లోపల ఉన్నారా? సార్ వినబడుతుందా సార్? సార్ సార్ లోపల ఉన్నారా? సార్ సార్ చెప్పింది చెయ్యి. చెప్పింది చెయ్యి. సార్ తలుపు తెరవండి సార్. రేయ్ ఒక్క అమ్మాయిని కూడా వదిలిపెట్టడం లేదురా. అందుకనే అమ్మను కూడానారా? రేయ్ నోర్మై రండ్రా. మనకి మాత్రం ఏం దొరకవు. ఎవరిదాకా సింగిలేరా? ఏమి ఆగాలియా? ఇంకేదైనా కూపన్ గీపన్ ఏమైనా ఉందా నీ దగ్గర? 2 రోజుల్లో లారీ బస్సు ఏదైనా ప్రైస్ వచ్చేలా? మీ అక్కకి పెళ్లి చేసి పంపేలోగా నేనేమైపోతాను ఏమో. అయ్యో ఈ చేపలది మాట్లాడే మళ్ళీ చంపుతుంది. ఏమే శాంతి, ఒళ్ళంతా గాయాలైపోయాయంటే? ఇప్పుడే హత్య చేసి వచ్చాను. ఏమంటావు నువ్వు? ఎప్పుడు చూసినా నాతో నీకు ఏలాకోలమే. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చినప్పుడల్లా నువ్వు చెవులకి ఎక్కించుకొని అంటావేంటి? అయ్యో అమ్మా, ఈ ముసల్ది ఏం చెప్తుందో కాస్త విని చావచ్చు కదా. అదేమిటో చెప్పి చావే. ఎక్కడ చెప్పడితే కదా నువ్వు. ఆ రోజు రాత్రి నీ కూతురు అల్లుడు కారు దిగి వెళ్ళిపోయారా? అవును. ఆ కారు దాని అంతటా అదే ఊగడం చూశాను. నేను చాలా భయపడిపోయాను తెలుసా. మనసులో పోలేరమ్మని తలుసుకొని కారు దగ్గరికి వెళ్ళానే. చూస్తే కారు లోపల నుంచి ఎవడో దిగి నిలబడ్డాడు. ఎవడో దొంగ వెదవయ్యి ఉంటాడు. కారులోంచి ఏదో దొంగలించుకుని పోవడానికి వచ్చి ఉంటాడని నీతో చెప్పడానికి వస్తే ఆ విషయం మీ తల్లి కూతుళ్ళు నన్ను ఎక్కడ మీరు చెప్పనిచ్చారు చెప్పండి. బొంగోరు కొండ అహల్య కట్టెలు కొంచెం తీసుకో. కట్టే అయ్యో ఊరుకోరే. నువ్వు కంగారు పడుకో, నేను మాట్లాడతాను. ఏమిటంటే అత్తయ్య మీరేం మాట్లాడకండి. నేనంతా అమ్మతో చెప్పాను. చెప్పిన డేట్లో పెళ్లి జరుగుతుంది. మిగతాదంతా నేను చూసుకుంటాను. రండి లోపలికి రండి రండి. రాణి ఏడుస్తూనే ఉంది.
ఆ రోజులాగా కారు గీరి ఏమైనా అడుగుతారేమోనని చాలా భయపడ్డాను. అత్తయ్య నా దగ్గర కారు ఉంది, మనందరం కలిసి ఓ రౌండ్ వెళ్దామా? నువ్వు వెళ్ళినా ఒక్క రౌండే చాలు అల్లుడా. ఈ ఇల్లే కదా? ఇదే. ఎవరు కావాలి? సార్ దొరండి సార్. గుర్తుందా ఆ రోజు మీకు నగలు కొనిచ్చాను కదా సార్? దొరా, తలకేంటి గాయం? అది దొరా, ఆ కేసు ఇవ్వు. సార్, ఈ కారు మీకు రావాల్సిందే. అర్థం కాలేదే. మీరు కొన్న నగకి దీన్ని ప్రైజ్గా ఇచ్చారు. ఇది మీ దగ్గరే ఉండాలి. అయ్యో, కారు మొత్తం తిరిగి చూస్తున్నారే. పగిలిపోయిన వాటికి డబ్బు అడుగుతారా? దురాశ దుఃఖమనకు చేటు, ఉన్నదానిలో తృప్తి పడటమే సుఖం. మీకు దీని అర్థం తెలుసా? ఇతరుల వస్తువు మీద ఆశపడితే వాళ్ళ కుటుంబం నాశనమై నేరాలు పెరుగుతాయి. మీకు అర్థమైందా? ఈ వాక్యానికి అర్థం